Respected Director of Animal Husbandry and Additional Director Smile, a very good afternoon. And ఈ పశుసంవర్ధక సహాయకుల 4 నెలల శిక్షణ కార్యక్రమానికి హాజరవుతున్నటువంటి ట్రైనీస్ అందరికీ నమస్కారం. సో నా పేరు డాక్టర్ శిరీష, ఆర్హెచ్టిసి విశాఖపట్నం నుంచి మీకు ఈరోజు ఋతుచక్రం పైన అవగాహన కలుగజేద్దాం అనుకుంటున్నాను. సో నవ్ ఇట్ ఈస్ 1:45, 1:45 నిమిషాలు అవుతుంది. స్టిల్ ఇప్పటికీ 1000 మంది దాకానే పార్టిసిపెంట్స్ జాయిన్ అయ్యి ఉన్నారు. సో టైం అన్నది అలా ఆగదు, వెళ్తూ ఉంటుంది. సో ఇప్పటికీ మనకి 4000 చిల్లర దాకా మనకి ట్రైనీస్ ఉన్నారు. బట్ మన ప్రోగ్రామ్ షెడ్యూల్ టైం వచ్చి 1:30. మన 15 మినిట్స్ వరకు వెయిట్ చేశాను, బట్ ఇంకా ఇప్పటికీ 1000 మంది హాజరై ఉన్నారు. సో మిగతా వాళ్ళు కూడా తొందరగా జాయిన్ అవ్వాలని కోరుకుంటూ సెషన్లోకి వెళ్ళిపోతున్నాం. ఓకే, సో ఇవాళ టాపిక్ వచ్చి ఋతుచక్రం. సో ఈ ఋతుచక్రం అన్నది చాలా మందికి ఇప్పటి వరకు ఫీల్డ్లో చేస్తున్నారు, తెలుసు. ఈస్ట్రస్ సైకిల్ అని అంటారు. అసలు ఎందుకు మనం తెలుసుకోవాలి? జనరల్గా తీసుకుంటే మన సర్వీసెస్ కానీ ఇవన్నీ చేస్తుంది మన ఏరియాలో కానీ, లేకపోతే భారతదేశంలో కానీ, లేకపోతే ఒక మండలంలో కానీ ఉన్న పాడి పశువులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి పాల దిగుబడి పెంచడం, తరువాత రైతుకి అధిక లాభాలు వచ్చే విధంగా చేసే విధంగా మన సర్వీసెస్ అనేవి ఉండాలి. ఈ ఋతుచక్రం అని చెప్తున్నాం. ఋతుచక్రం గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి? సాధారణంగా వచ్చి ఒక పాడి పశువు, ఆవు కానీ గేదె కానీ తన జీవిత కాలంలో దాదాపు 16 నుంచి 20 వరకు దూడల్ని ఇవ్వగలదు. 16 నుంచి 20 అంటే ఆ పశువుకి సమతుల్య పోషణ, అంటే సంపూర్ణ పోషణ మరియు 100% యాజమాన్య పద్ధతులన్నీ ఫాలో అవుతూ ఉంటే ఖచ్చితంగా అది తన జీవితకాలంలో 16 నుంచి 20 దాకా దూడల్ని ఇవ్వగలదు. కానీ మనకున్న కండిషన్స్లో వచ్చేటప్పటికి ఏ రైతు దగ్గర ఒక పాడి పశువు అన్ని దూడల్ని ఇచ్చిన పరిస్థితులు లేవు. మ్యాక్సిమం ఎంత చూసుకున్నా ఒక రైతు తన దగ్గరే దూడ పుట్టిన తర్వాత ఒక 3 సంవత్సరాలు వెయిట్ చేసి 3 సంవత్సరాల తర్వాత మొదటి ఎదగొచ్చిన తర్వాత అక్కడి నుంచి ఎంత చూసుకున్నా మ్యాక్సిమం ఒక 6 వరకు దూడల్ని వస్తాయి. దాని తర్వాత వాటిని పునరుత్పత్తి తగ్గడం వల్ల అవ్వచ్చు, ఇంకా వేరే కారణాలతోటి వాటిని అమ్మేయటం జరుగుతుంది. సో ఇలా చూసుకుంటే రైతుకి చాలా నష్టం. ఆ పశువు తన దగ్గరుండి కంప్లీట్గా అది స్లాటర్కి వెళ్ళేంత వరకు ఒక 16 నుంచి 20 దూడలు వస్తున్నాయంటే అతని దగ్గరే పాడి పరిశ్రమ అన్నది, అంటే ఒక దూడ నుంచి తీసుకుంటే అట్లీస్ట్ ఒక 15 అయినా, లేకపోతే ఒక 10, మ్యాక్సిమం 10 అనుకున్నా, ఆయన దగ్గర ఒక పశువు నుంచి 10 దూడలు వచ్చి అది ఒక 10 యానిమల్స్ ఉన్న ఒక డైరీ ఫామ్ కింద ఆయన ఎస్టాబ్లిష్ చేసుకోగలడు. కానీ ఇప్పుడున్న కండిషన్స్లో అలా జరగటం లేదు. ఇవన్నీ ఉండాలి అంటే ఖచ్చితంగా పశువులకి ఫస్ట్ థింగ్ సమతుల్య పోషణ, బ్యాలెన్స్డ్ రేషన్ అనేది ఉండాలి. అంటే దానికి కావాల్సిన పశుగ్రాసాలు, దాణా కావాల్సినవన్నీ ఇస్తూ యాజమాన్య పద్ధతుల్లో వచ్చేటప్పటికి ఇక్కడ ఇవాళ టాపిక్లో మొత్తం బ్రీడింగ్ గురించి మాట్లాడుతున్నాం. బ్రీడింగ్లో ఏవైతే ఇన్వాల్వ్ అవుతున్నా కొన్ని కాన్సెప్ట్స్ ఏమన్నాయో దాని గురించి మాట్లాడుతున్నాం. అంటే బ్రీడింగ్కి సంబంధించి చాలా ముఖ్యమైనది మనం తెలుసుకోవాల్సినది ఋతుచక్రం, ఈస్ట్రస్ సైకిల్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో మీరు చూసే ఉంటారు, కొంతమంది డాక్టర్స్ ఒక పశువు అసలు ఇది ఎదకు రావడం లేదంటే ఒకసారి చెక్ చేయండి అని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు, ఒక పశువుల హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు ఆ డాక్టర్ గారు చూసి ఇది ఒక 3 రోజుల్లో ఎదకు రావచ్చు, లేకపోతే ఇది ఎద దాటిపోయి ఒక 2 రోజులు అయ్యింది, ఈ రకంగా చెప్తా ఉంటారు. అంటే లోపట ఏవైతే పర్రెక్టల్ చేస్తూ గర్భాశయాన్ని తనిఖీ చేస్తూ దాని ద్వారా ఆయనకి ఏవైతే తెలిసాయో వాటి ద్వారా ఆ పశువు యొక్క స్టేటస్ అప్పుడు ఎటువంటి పరిస్థితిలో ఉంది, అంటే ఎద వచ్చి వెళ్ళిపోయిందా లేకపోతే ఇంకా ఎద రాబోతుందా అన్నది చెప్తారు. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? వాళ్ళకి ఋతుచక్రం, ఈస్ట్రస్ సైకిల్ మీద ఒక పరిపూర్ణ అవగాహన ఉంటే ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, మనం కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ కనుక రైతుకి ఇవ్వగలిగినట్టయితే రైతు కూడా దాని మీద అలర్ట్గా ఉండి కరెక్ట్గా చెప్పిన టైంకి మళ్ళీ ఏదో వచ్చినప్పుడు తీసుకువెళ్ళి కట్ ఇంజెక్షన్ చేయించుకోవటం, దాని ద్వారా బ్లీడింగ్ చేయించడం, దాని ద్వారా నెక్స్ట్ జరిగేవన్నీ జరుగుతూ ఉంటాయి.
ఇదే కాకుండా నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొకటి టెక్నిక్, అంటే యాజ్ ఏ టెక్నీషియన్ కింద మనకి ఫస్ట్ ఋతుచక్రం గురించి పరిపూర్ణంగా తెలియాలి. అండ్ లేటర్ ఆన్ మనకి ఏ మీద కూడా టెక్నిక్ మీద కూడా మంచి గ్రిప్ ఉండాలి. సో ఈ రెండు ఎప్పుడైతే ఉన్నాయో ఆటోమేటిక్గా మనం ఏవైతే చేయగలుగుతామో మన వంతు సాయం రైతుకి మ్యాక్సిమం 100% చేయగలుగుతాం. ఇవే కాకుండా ఋతుచక్రంలోని మనకి తెలిసే ఎదలో వచ్చే లక్షణాలు ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. తర్వాత రైతులకు కూడా మనం పరిపూర్ణంగా అవగాహన కల్పించగలగాలి. సో ఇవన్నీ చేసినట్టయితే ఇందాక చెప్పినట్టు ఏదైతే పశువు యొక్క లైఫ్ టైంలో జీవితకాలంలోని ఎన్నైతే దూడలు ఇవ్వగలదో అది పరిపూర్ణంగా ఇవ్వగలుగుతుంది. సో మనం ఈ ఋతుచక్రం గురించి తెలుసుకోవాలి. సో ఋతుచక్రం గురించి తెలుసుకోవాలి అంటే ఆల్రెడీ మీకు ముందు సెక్షన్లోని చెప్పున్నారు పశువు యొక్క యుక్త వయసు. అంటే పశువు కావాల్సిన అంటే యుక్త వయసుకు రావడానికి ఎంతైతే బరువు తూగాలో అంటే ఆల్రెడీ చెప్పున్నారు 65 నుంచి 70% దగ్గర 300 కేజీలు లేదా 350 కేజీలు, కొన్ని పశువులు 250 కేజీలు కూడా ఎదకి వస్తుంటాయి. సో ఆ ఏదైతే నిర్దిష్టమైన శరీర బరువు ఉందో ఆ బరువు వచ్చేటప్పటికి మెదడులో ఉన్న ఒక గ్రంథి హైపోథాలమస్ అంటాం. ఈ హైపోథాలమస్ ప్రేరేపించబడుతుంది అనమాట. హైపోథాలమస్ ప్రేరేపించబడి ఆ హైపోథాలమస్ గోనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ అని ఒక హార్మోన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇలా ఉత్పత్తి చేయడం వల్ల ఈ హార్మోన్ సందర్భాన్ని బట్టి అక్కడ ఎక్కడికి వెళ్తుంది, పిట్యూటరీ గ్రంథి మీద ప్రభావితం చేసి పిట్యూటరీ గ్రంథి నుంచి FSH కానీ అంటే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ కానీ లేదా ల్యూటినైజింగ్ హార్మోన్ అంటే అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి కండిషన్ బట్టి ఏ హార్మోన్ రిలీజ్ అవ్వాలన్నది అక్కడ డిసైడ్ అవుతుంది. సో ఈ FSH LH హార్మోన్స్ అన్నవి మీకు పైన చూస్తే GnRH అన్నాం, గొనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ అని అన్నాం. గొనాడోట్రోపిన్స్ అంటే ఇక్కడ గొనాడ్స్ అంటే ఇక్కడ మనకి ఆ వర్డ్స్ గురించి చెప్పుకుంటే గొనాడ్స్ అంటే ఏం లేదు, ఈ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని గొనాడ్ అంటే ఓవరీ కింద చెప్తాము, అదే పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో వచ్చేటప్పటికి టెస్టికల్స్ కింద చెప్తాం. అంటే ఈ గొనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ వెళ్ళి పిట్యూటరీ మీద ప్రభావితం చేసి పిట్యూటరీ నుండి FSH కానీ LH కానీ హార్మోన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ FSH LH హార్మోన్స్ గొనాడ్స్ మీద పని చేసి గొనాడ్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి అంటే గొనాడ్స్ని ప్రేరేపితం చేసి ఆ గొనాడ్స్లో ఉన్న వివిధ స్ట్రక్చర్స్ ఏవైతే భాగాలు ఉన్నాయో లైక్ ఫాలికల్స్ కానీ లేకపోతే పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో వచ్చేటప్పటికి లీడిక్ కణాలు, సెరటోలిక్ కణాలు ఆల్రెడీ చెప్పారు. సో వీటి మీద పనిచేసి నెక్స్ట్ ఏవైతే రావాలో హార్మోన్స్ వాటిని ఉత్పత్తి చేస్తాయి. ఫస్ట్ మనం ఇక్కడ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, ఆడపశువు ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి మాట్లాడుకుంటే మెదడులో ఉన్న హైపోథాలమస్ ఏదైతే ఉందో హైపోథాలమస్ గ్రంథి ప్రేరేపితం జరిగి గొనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ విడుదల అవుతుంది. ఈ గొనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ FSH అండ్ LH హార్మోన్ విడుదలయ్యే విధంగా పిట్యూటరీ గ్రంథిని ప్రేరేపితం చేస్తూ ఇన్ కేస్ అక్కడ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది, మనం ఇప్పుడు ఆడపశువు యొక్క ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాం. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు FSH అనుకుందాం. FSH ఏం చేస్తుంది, FSH అక్కడ ఏదైతే ఓవరీ ఉందో ఓవరీ మీద పనిచేసి అంటే ఓవరీలో ఉన్న పనిచేసి దానిలో ఉన్న ఫాలికల్స్ నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ ఆ ఫాలికల్స్ మీద యాక్ట్ చేసి అక్కడ నుంచి ఈస్ట్రోజన్ హార్మోన్ విడుదలయ్యే విధంగా పనిచేస్తుంది. అదే LH హార్మోన్ అయితే ఓవరీ పైన ఉన్న ఏదైతే కార్పస్ లూటియం ఉందో కార్పస్ లూటియం మీద ప్రేరేపితం చేసి దాని నుండి ప్రొజెస్ట్రాన్ హార్మోన్ విడుదలయ్యే విధంగా చూస్తుంది. ఇది స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ. అదే పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలోకి వచ్చేటప్పటికి నెక్స్ట్ ఇదే FSH హార్మోన్ ఏం చేస్తుంది, గొనాడ్స్ అంటే టెస్టికల్స్ లో ఉన్న ఏవైతే సెరటోలిక్ కణాలు లేదా సెమ్నిఫెరస్ ట్యూబ్యూల్స్ ఉన్నాయో వాటిని ప్రేరేపితం చేసి శుక్ర కణాలని తయారు చేయడం, వాటిని యాక్టివేట్ చేయడం అనేవి చేస్తుంది. అదే LH లూటినైజింగ్ హార్మోన్ వచ్చేటప్పటికి లీడిక్ కణాల మీద పనిచేసి అంటే లీడిక్ కణాలని ప్రేరేపితం చేసి టెస్టోస్టెరాన్ హార్మోన్ విడుదలయ్యే విధంగా చేస్తుంది. సో ఈ రకంగా అంటే యుక్త వయసు వచ్చేటప్పటికి
పశువు ఏదైతే మనం చెప్తున్న నిర్దిష్టమైన యుక్త వయసు అంటే 350 కేజీలు లేదా 300 కేజీలు బరువు వచ్చేటప్పటికి అక్కడ నుంచి మెదడు ఎప్పుడైతే యాక్టివేట్ అయ్యిందో అక్కడ నుంచి ఈ మెదడు అంటే మాక్సిమం మనం మేజర్ నర్వస్ సిస్టంలో ఉన్న భాగం మెయిన్ మెదడు అనేది ఫంక్షన్ ప్రాపర్గా ఉంటే ఇవన్నీ ప్రాపర్గా వెళ్తుంటాయి. సో ఈ రకంగా ఈ హార్మోన్ల విడుదల అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇందాక చెప్పుకున్నట్టు ఏదైతే బ్రెయిన్లోని హైపోథలామస్ పిట్యూటరీ గ్లాండ్ అని చెప్పిన ఇది ఒక పిక్టోరియల్గా మీకు గుర్తుండడానికి చూపిస్తున్నాము. సో ఇక్కడ చూపిస్తున్న మీకు ఏదైతే మార్క్ చేస్తూ చూపిస్తున్నానో పాయింట్ చేస్తున్నానో ఇది హైపోథలామస్ ఇక్కడ పాయింట్ అవుతుంది కదా. సో ఇక్కడ అది హైపోథలామస్. దీని కింద పిట్యూటరీ గ్రంథి ఉంటుంది. సో ఇందులో మళ్ళీ రెండు భాగాలు ఉంటాయి. యాంటీరియర్ అంటే ముందు వైపు ఉన్నది యాంటీరియర్ పిట్యూటరీ గ్రంథి అంటాము. నెక్స్ట్ వెనుక వైపు ఉన్నది పోస్టీరియర్ పిట్యూటరీ గ్రంథి అని అంటాం, వెనుక వైపు ఉన్నది. సో ఈ యాంటీరియర్ పిట్యూటరీ గ్రంథి మనకి FSH ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అండ్ ల్యూటనైజింగ్ హార్మోన్ ని విడుదల చేస్తుంది. అదే పోస్టీరియర్ పిట్యూటరీ వచ్చేటప్పటికి ఆక్సిటోసిన్, వాసోప్రెసిన్ మిగతా హార్మోన్స్ ని విడుదల చేస్తుంది. సో ఇది ఒక పిక్టోరియల్ వ్యూ మీకు ఈజీగా గుర్తుండటానికి. సో ఋతుచక్రం, అసలు ఈ ఋతుచక్రం అంటే ఏంటి? సో ఋతుచక్రం అంటే ఆరోగ్యకరమైన పాడి పశువులు ఏవైతే ఉన్నాయో అవి యుక్త వయసుకు వచ్చినప్పటి నుండి ప్రతి 21 రోజులకు ఒకసారి సంతానోత్పత్తి కొరకు ఎదకు వస్తూ ఉంటాయి. అంటే సంతానోత్పత్తి కొరకు ఎదకి వస్తూ ఉంటాయి. అంటే ఒక సైకిల్లోని ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ వస్తే అక్కడ నుంచి కొంత జెస్టేషన్ పీరియడ్ ఉంటుంది, గ్యాప్ వస్తుంది. దాని తర్వాత ఇన్ కేస్ లేకపోతే మళ్ళీ సేమ్ 21 డేస్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ వెంటనే ఋతుచక్రంలోకి వస్తుంది. దీన్నే అంటే ఈ 21 డేస్ అనేది ఒక సైకిల్ లాగా జరుగుతుంది. అంటే నెంబర్ ఆఫ్ స్టేజెస్ ఉండి ఆ స్టేజెస్ ఒకదాని తర్వాత ఫాలో అవుతూ ఉంటుంది. ఇక్కడ స్కిప్ అయ్యే అవకాశం ఉండదు. సో ఏదైతే మనకు అలా కంప్లీట్ గా అంటే ఒక దగ్గర నుంచి మొదలయ్యి మళ్ళీ చివరికి అక్కడికే వచ్చే విధంగా ఏమైనా మన ఒక సిచ్యువేషన్ కనుక ఉంటే దాన్ని ఒక చక్రం కింద చెప్తాము. లైక్ అంటే మనం ఇదివరకు చూసిన అంతర్పరాణ జీవులు వీటిలో చూస్తే వాటి యొక్క జీవిత చక్రాలు అన్ని చదివి ఉన్నారు. సో సేమ్ ఇక్కడ కూడా అంతే, ఇందులో కూడా నెంబర్ ఆఫ్ స్టేజెస్ ఉంటాయి. ఆ స్టేజెస్ అనేది ఈ 21 రోజుల్లోనే జరుగుతాయి. సో ఈ 21 రోజుల్లోని అంటే పశువు యుక్త వయసుకు వచ్చినప్పటి నుండి ప్రతి 21 రోజులకు ఒకసారి సంతానోత్పత్తి కోసం ఎదకి వస్తూ ఉంటాయి. సో ఇది 21 రోజులకి. కానీ ఒక యావరేజ్ తీసుకుంటే ఆవులు గేదెల్లోనూ కలిపి యావరేజ్ తీసుకుంటే టోటల్ 18 to 24 డేస్. 18 డేస్ వచ్చి ఆవులు, అదే గేదెలు వచ్చేటప్పటికి 24 రోజులు. సో ఈ పైన మీకు ఒక చూడండి ఒక సర్కిల్లోనే ఇక్కడ ఇలా మీకు పిక్టోరియల్ గా ప్రతిదీ రాసి ఉన్నారు. సో ఇక్కడ జీరో డే అన్నారు, ఇక్కడ 0 అని చూపిస్తున్నాము. ఇక్కడ 0 అంటే ఈస్ట్రస్ డే కింద మనం తీసుకున్నట్లయితే అంటే ఏ రోజైతే పశువు మన దగ్గరికి ఎదకు వచ్చిందో సో ఆ రోజు ఈస్ట్రస్ డే కింద తీసుకుందాం, దాన్ని 0 డే అన్నాం. సో అక్కడ నుంచి నెక్స్ట్ 5 డేస్ అంటే మాక్సిమం ఖచ్చితంగా 5 డేస్ ఉండాలని లేదు, 3 to 5 డేస్ అదొక రేంజ్. ఆ రేంజ్లోని అంటే 3 డేస్ ఉండొచ్చు లేదా 5 డేస్ ఉండొచ్చు. 3 to 5 డేస్ నెక్స్ట్ స్టేజ్ ఈస్ట్రస్ దాటిన తర్వాత మెటిస్ట్రమ్లోకి వెళ్తుంది పశువు. దాని తర్వాత నెక్స్ట్ ఒక 13 రోజులు వచ్చి డైఈస్ట్రమ్, దాని తర్వాత ప్రోఈస్ట్రమ్ ఫేజ్ వస్తుంది. ప్రోఈస్ట్రమ్ అనేది 19 to 21 అంటే 3 రోజులు ఉంటుంది. 19, 20 and 21 ఈ 3 రోజుల్లో ప్రోఈస్ట్రమ్ జరుగుతుంది. ఇక్కడ 6th డే నుంచి 18th డే వరకు డైఈస్ట్రమ్ కింద చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం చేంజెస్ చూసుకుంటే ఫస్ట్ ఎద వచ్చిన రోజు ఈస్ట్రస్ డే, తర్వాత నెక్స్ట్ డేలో వచ్చేటప్పటికి అంటే ఎద కంప్లీట్ అయిన 10 to 12 అవర్స్ 10 నుంచి 12 గంటల తర్వాత ఏదైతే గ్రాఫియన్ ఫాలికల్ ఉందో గ్రాఫియన్ ఫాలికల్ పగిలి అందులో నుంచి అండం విడుదలవుతుంది. దాన్నే మనం ఓవ్యులేషన్ అని అంటాం. అంటే ఇక్కడ నెక్స్ట్ డే జరుగుతుంది. ఎద కంప్లీట్ అయిన నెక్స్ట్ డే అంటే మనకి ఎద లక్షణాలు అంటే ఎద చల్లారిన 10 నుండి 12 గంటల తర్వాత ఓవ్యులేషన్ అనేది
జరుగుతుంది. ఓవ్యులేషన్ జరిగిన తరువాత నెక్స్ట్ ఏవైతే సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ ఈ డేస్ ఉన్నాయో ఇక్కడ ఏంటంటే వన్స్ అక్కడ ఓవ్యులేషన్ జరిగింది. ఓవ్యులేషన్ జరిగిందంటే అక్కడ ఏంటి, ఒక భాగం అక్కడ చీలి అందులో నుంచి అండం విడుదలైంది. సో అంటే అక్కడ కొంత హెమరేజ్ అంటే రక్తస్రావం జరిగి ఉంటుంది. ఓకేనా? సో అక్కడ రక్తస్రావం జరిగి ఉంటుంది అండాశయం మీద. సో దాన్ని మనం ఏమంటాం, ఎక్కడైతే అండాశయం మీద రక్తస్రావం జరిగిందో దాన్ని కార్పస్ హెమరేజికమ్ అని అంటాం. దాని తర్వాత నెక్స్ట్ ఈ 5th డే వరకు ఈ కార్పస్ హెమరేజికమ్ ఏదైతే ఉందో కార్పస్ లూటియంగా మారి డెవలప్ అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ అంతా డెవలపింగ్ కార్పస్ లూటియం ఉంటుంది. అంటే కంప్లీట్గా మెచ్యూర్డ్ కాదు అది. అంటే కంప్లీట్గా ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం కార్పస్ లూటియం నుండి ప్రొజెస్ట్రాన్ హార్మోన్ విడుదల అవుతుంది అనేసి. అంటే ఇక్కడ డెవలపింగ్ కార్పస్ లూటియం అంటే ఇక్కడ అనుకున్నంత ప్రొజెస్ట్రాన్ హార్మోన్ విడుదల కాదు. సో డెవలపింగ్ స్టేజ్లో ఉంది. ఏదైతే 5th డే కంప్లీట్ అయ్యిందో ఈ 6th డే నుండి 16th డే వరకు కంప్లీట్గా ఈ స్టేజ్ నుంచి మనకి డెవలపింగ్ సిఎల్ కాస్త మెచ్యూర్డ్ సిఎల్ అంటే బాగా పరిపక్వం చెందిన ఒక కార్పస్ లూటియం కింద మారి ఈ డేస్ అంటే 6th నుండి 16th డే వరకు ఉంటుంది. అంటే వన్స్ ఇక్కడ ఏదైతే మనకి అండాశయం నుండి అండం విడుదలయ్యిందో వెంటనే మనం కనుక అంటే ఈ ఈస్ట్రస్ డే రోజు మిడ్ ఈస్ట్రంలోని మనం పశువుకి ఈ కృత్రిమ గర్భధారణ చేయించినట్లయితే వెంటనే పశువు చూడి కట్టి ఈ ఫేజ్ అంతా ఇలాగా రన్ అవుతుంది. ఇన్ కేస్ చేసినా కూడా పశువు కన్సీవ్ అవ్వలేదు. కన్సీవ్ అవ్వకపోతే నెక్స్ట్ ఏం జరగాలి, ఆ కార్పస్ లూటియం ఏదైతే ఉందో అది అలాగా కంప్లీట్గా జీవితకాలం ఉండదు కదా. సో అది అక్కడ నుంచి దాని ఫేజ్ అయిపోయింది, అంటే దాని లైఫ్ టైం ఇంకా అయిపోతుంది. సో అక్కడి నుంచి అది ఏమవ్వాలి, అది క్షీణించిపోవాలంటే నెక్స్ట్ ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యే హార్మోన్ వచ్చి ప్రోస్టాగ్లాండిన్. డే 17th రోజు ఏమవుతుందంటే గర్భాశయం నుండి ప్రోస్టాగ్లాండిన్ హార్మోన్ విడుదలయ్యి ఏదైతే అండాశయం పైన ఉన్న కార్పస్ లూటియం ఏదైతే ఉందో దాన్ని మెల్లమెల్లగా క్షీణించిపోయే విధంగా చేస్తుంది. వన్స్ ఇక్కడ ఈ క్షీణించడం స్టార్ట్ అయిన వెంటనే స్టార్ట్ అవుతుంది అంటే ప్రొజెస్ట్రాన్ హార్మోన్ కూడా తగ్గుతుంది. ఎప్పుడైతే ప్రొజెస్ట్రాన్ హార్మోన్ తగ్గడం మొదలయ్యిందో వెంటనే మళ్ళీ బ్రెయిన్కి స్టిమ్యులస్ వెళ్తుంది. అక్కడ నుంచి హైపోథాలమస్ యాక్టివేట్ అవుతుంది. హైపోథాలమస్ గోనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ రిలీజ్ చేస్తుంది. గోనాడోట్రోపిన్ పిట్యూటరీ గ్రంథిని యాక్టివేట్ చేస్తుంది. దాని నుండి FSH హార్మోన్ విడుదలవుతుంది. ఈ FSH హార్మోన్ ఏం చేస్తుంది, అండాశయంలో ఉన్న ఏవైతే ఫాలికల్స్ చిన్న చిన్న ఫాలికల్స్ ఉన్నాయో అవి అభివృద్ధి చెంది మళ్ళీ గ్రాఫియన్ ఫాలికల్ అయ్యే విధంగా చేస్తుంది. ఇదంతా ఒక సైకిల్. సో నెక్స్ట్ మీకు డిఫరెంట్ స్టేజెస్ మీకు క్లియర్గా చెప్తాము. సో ఈ ఋతుచక్రాన్ని 4 దశల కింద విభజించవచ్చు. మీకు మొత్తం అవుట్లైన్ అంతా ముందు స్లైడ్లో చెప్పేసాం. సో ఈ ఋతుచక్రం ఏదైతే ఉందో మొత్తం 4 స్టేజెస్ 4 దశల కింద విభజించడం జరుగుతుంది. మొదటిది వచ్చి ప్రోఈస్ట్రం అంటే ముందస్తు ఎదకాలం. అంటే ఎదకు ముందు ఏవైతే మార్పులు జరుగుతున్నాయో ఆ మార్పులన్నింటినీ ప్రోఈస్ట్రస్ దశ కింద మనం చెప్పడం జరుగుతుంది. ఈ ప్రోఈస్ట్రస్ తర్వాత నెక్స్ట్ ఈస్ట్రస్ ఎదకాలం, నెక్స్ట్ మెటీస్ట్రస్ అంటే మధ్యస్థ ఎదకాలం, లాస్ట్ వన్ ఈజ్ డైఈస్ట్రస్ చివరి ఎదకాలం. సో ఇవి కంప్లీట్గా మొత్తం 4 స్టేజెస్. ప్రోఈస్ట్రం వచ్చి 3 days ఉంటుంది, ఈస్ట్రం 1 day ఉంటుంది, అండ్ మెటీస్ట్రం వచ్చేటప్పటికి 3 to 5 days. ఇక్కడ 2 days ఉంది, బట్ 3 to 5 days ఉంటుంది, అండ్ డైఈస్ట్రం వచ్చి 13 days. సో ఈ రకంగా మొత్తం 4 దశలు అనేవి ఉన్నాయి. సో ఈ 4 దశలు కూడా మనం చెప్పిన ఈ టైం ఫ్రేమ్లోని వెళ్తూ ఉంటాయి. ఇక్కడ కూడా చూడొచ్చు సేమ్ లాస్ట్ ఉన్న పిక్చర్ లానే. సో ఓవ్యులేషన్ డే 1 కింద తీసుకుందాం. అంటే ఇక్కడ ఓవ్యులేషన్ ఎప్పుడు జరుగుతుంది, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ హీట్ సైన్స్. అంటే ఎద లక్షణాలన్నీ చల్లారిపోయిన తర్వాత మనకి కనిపిస్తుంది. అంటే ఈస్ట్రస్ దాటిపోయింది. ఈస్ట్రస్ దాటిన తర్వాత ఏదైతే మెటీస్ట్రం ఏదైతే ఉందో మెటీస్ట్రంలో ఫస్ట్ డే మనకు జరుగుతుంది. అంటే మెటీస్ట్రంలో జరుగుతుంది. అంటే ఈస్ట్రస్ కంప్లీట్ అయిన 10 to 12 hours తర్వాత మనకి ఇక్కడ మెటీస్ట్రస్ స్టేజ్లోని ఓవ్యులేషన్ జరుగుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు చాలా స్ట్రక్చర్స్. సో ఇక్కడ మీరు పైన చూసుకుంటే సో ఇక్కడ రప్చర్ అయిన ఏదైతే గ్రాఫియన్ ఫాలికల్ రప్చర్ అయ్యింది. సో ఇందులోంచి ఓవం బయటకు వస్తుంది. సో ఈ రప్చర్డ్ ఫాలికల్ సో ఇక్కడ మనకి హెమరేజ్ జరుగుతుంది. ఇదే మనకి కార్పస్ హెమరేజికమ్. ఫస్ట్ కార్పస్ హెమరేజికమ్ కింద చెప్తాం. నెక్స్ట్
ఇది ఓల్డ్ కార్పస్ లూటియం, అంటే ముందు ఋతుచక్రంలో ఉన్న కార్పస్ లూటియం కూడా మొత్తం అన్ని స్ట్రక్చర్స్ ఇక్కడ కనిపిస్తాయండి. ఓవరీ పైన పాల్పేట్ చేస్తే మ్యాక్సిమం అన్ని కనిపిస్తాయి. బట్ మ్యాక్సిమం ఒక పశువు మీ దగ్గరికి ఎదకు వచ్చింది అని మీకు తీసుకొచ్చినప్పుడు అసలు మీరు ఓవరీ వరకు వెళ్ళకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఓవరీ వరకు వెళ్ళి ఎలా ఉందని చూడడానికి వీల్లేదు. ఎందుకంటే గ్రాఫియన్ ఫాలికల్ చాలా సున్నితంగా ఉంటుంది. మీకు తెలియక అసలు ఏ ఓవరీ పైన గ్రాఫియన్ ఫాలికల్ ఉందో మీకు తెలియకుండా రెండింటిని కనుక పాల్పేట్ చేస్తే ఇన్ కేస్ రప్చర్ అయిపోతే చెప్పలేం. అది ఇన్ఫంటిబులం క్యాచ్ చేయొచ్చు, లేదు అంటే అబ్డామెన్లోని పడిపోవచ్చు. సో ఇలాంటి పనులు ఇప్పుడు మనం చేయకూడదు. వన్స్ పశువు ఎదలో ఉంది అని మీకు తెలిసిన తర్వాత అది ఏ ఎదలో ఉంది, మిడ్ హీట్లో ఉంటే ఏ మిడ్ హీట్లో ఉందా లేదా సో చెక్ చేసుకొని దాని ప్రకారం 12 hours టైం ఫ్రేమ్లోని మీరు చేయాలి తప్ప ఓవరీని పాల్పేట్ చేయడానికి ఇక్కడ కుదరదు అని మనకి తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నాం. సో ఇక్కడ ఈ కార్పస్ ఇక్కడ గ్రాఫియన్ ఫాలికల్ ఏదైతే ఉందో దాని నుంచి ఓమ్ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మీకు పక్కనే చూస్తే ఇంకొకటి ఓల్డ్ కార్పస్ లూటియం ఉంది, అంటే ఇది వరకు ఉన్న ఋతుచక్రంలో ఉన్న కార్పస్ లూటియం పాతది ఉంది. ఇవన్నీ లోపట ఓవరీలోని ఫాలికల్స్ ఉంటాయి. సో ఫాలికల్స్ ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి సో ఇది డే 1 కింద తీసుకుంటే నెక్స్ట్ డే 2 to 4. సో ఇక్కడ చెప్తాం ఆల్రెడీ ఇక్కడంతా ఏదైతే మన కార్పస్ హెమరేజిక్ నెక్స్ట్ కార్పస్ లూటియం అంటే డెవలపింగ్ కార్పస్ లూటియం స్టేజ్ ఇదంతా. సో కార్పస్ లూటియం డెవలప్ అవుతూ ఉంటుంది. సో చూస్తే ఇక్కడ మీకు న్యూ కార్పస్ లూటియం అని పైన రాసుంది. పక్కన ఏదైతే పాత ఓల్డ్ కార్పస్ లూటియం ఆల్రెడీ చెప్పాం కదా, ప్రోస్టాగ్లాండిన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మనకి కార్పస్ లూటియం ఏదైతే ఉందో అది రిగ్రెషన్ స్టార్ట్ అవుతుంది. రిగ్రెషన్ స్టార్ట్ అవుతూ నెక్స్ట్ కార్పస్ లూటియం కంప్లీట్గా ఇక్కడ పాత ఋతుచక్రంలో ఉన్న ముందు ఋతుచక్రంలో ఉన్న కార్పస్ లూటియం కంప్లీట్గా రిగ్రెస్ అవుతూ కార్పస్ ఆల్బికన్స్ కింద మారుతుంది. అంటే కార్పస్ లూటియంలో యాక్చువల్లీ మొత్తం 3 డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. కార్పస్ లూటియం అనేది అంటే ఒకటే కాదు. సో ఫస్ట్ వచ్చి కార్పస్ హెమరేజికం, రెండవది కార్పస్ లూటియం, అండ్ 3 వచ్చి కార్పస్ ఆల్బికన్స్. కార్పస్ హెమరేజికం అన్నది ఎప్పుడైతే ఓవ్యులేషన్ జరిగిందో పైన అంతా రక్తస్రావం జరగడం వల్ల అది మెత్తగా ఉంటూ సున్నితంగా ఉంటుంది. దాన్ని కార్పస్ హెమరేజికం అంటాం. నెక్స్ట్ కార్పస్ లూటియం అన్నది కొంచెం గట్టిగా మారుతుంది. ఈ LH హార్మోన్ ప్రభావం వల్ల కార్పస్ లూటియం మొత్తం కంప్లీట్గా గట్టిగా లోపల సెల్స్ వల్ల గట్టిగా మారుతుంది. దాన్ని కార్పస్ లూటియం అంటాము. ఎప్పుడైతే కార్పస్ లూటియం కంప్లీట్గా క్షీణించిపోతుందో దాన్ని కార్పస్ ఆల్బికన్స్ కింద చెప్తాం. ఇవే కాకుండా లోపల వేరు ఫాలికల్స్ అనేవి ఉంటాయి. సో నెక్స్ట్ మెచ్యూర్ కార్పస్ లూటియం డే 5 నుంచి డే 15 వరకు మెచ్యూర్ కార్పస్ లూటియం ఉంటుంది. మెచ్యూర్ కార్పస్ లూటియం కనుక మనం ఇది టచ్ చేసి చూస్తే పైన ఒక పెద్ద బొడిపులాగా కనిపిస్తుంది. సో ఇది చూస్తే మనం పట్టుకున్నట్టయితే పైన చిన్న నొత్తలా కూడా ఉంటుంది. ఈ ఓవరీ పైన కార్పస్ లూటియం ఏదైతే ఉందో పైన మనం టచ్ చేసి చూసినట్టయితే చిన్న నొత్తలాగా ఉంటుంది. ఇక్కడ మీరు కింద చూసినట్టయితే ఒక డార్క్గా బ్లాక్గా చిన్నది ఉంది. సో ఇది డెవలపింగ్ ఫాలికల్. సో నెక్స్ట్ 16th to 20. సో ఎప్పుడైతే యానిమల్ కన్సీవ్ కాలేదో నెక్స్ట్ ఏం జరుగుతుంది, ప్రోస్టాగ్లాండిన్ ప్రభావం. ప్రోస్టాగ్లాండిన్ ఎక్కడ విడుదలవుతుంది, యూటరస్ గర్భాశయంలోని ప్రోస్టాగ్లాండిన్ విడుదలవుతుంది. దాని ప్రభావం వలన ఈ కార్పస్ లూటియం ఏదైతే ఉందో క్షీణించడం మొదలవుతుంది. సో ఇక్కడ చూడండి షేప్ అన్నది మారిపోయింది. సో నెక్స్ట్ ఇది డెవలపింగ్ ఫాలికల్. అంటే వన్స్ ఈ కార్పస్ లూటియం ఇంకా క్షీణించుకోవడం మొదలైందంటే నెక్స్ట్ మళ్ళీ ఋతుచక్రం స్టార్ట్ కావాలి కదా. సో దానికోసం ఈ డెవలపింగ్ ఫాలికల్ అన్నది ఇక్కడ డెవలపింగ్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈస్ట్రస్ డే. సో ఈ రకంగా ఈస్ట్రస్ సైకిల్ అన్నది ఉంటుంది. సో ఇది కూడా సో ఇక్కడ కూడా సేమ్ మీరు చూసినట్లయితే సో ఫాలికల్స్. సో ఈ ఫాలికల్స్ అంటున్నాం. ఫాలికల్స్ అంటే ఏం లేదు, నార్మల్గా ఇప్పుడున్న ఆవులు కానీ గేదెలు కానీ చూసుకున్నట్టయితే ఆవు పుట్టేటప్పటికి అంటే బర్త్ అయ్యే టైంలో ప్రైమోర్డియల్ ఫాలికల్స్ అనేవి అంటే దూడ యొక్క లోపల గర్భాశయం అంటే అండాశయంలోని ప్రైమోర్డియల్ ఫాలికల్స్ అనేవి చిన్న చిన్న కణాలు అనేవి ఉంటాయి. సో ఇవి ఏమవుతుందంటే వన్స్ యుక్త వయసుకు వచ్చిన తర్వాత ఈ హార్మోన్స్ ప్రభావం వలన ప్రైమరీ ఫాలికల్, సెకండరీ ఫాలికల్, టెర్షియరీ ఫాలికల్ కింద మార్పులు చెందుతాయి. అంటే వాటిలోని మార్పులు జరగడం వల్ల అంటే ఒక ప్రైమరీ ఫాలికల్ అనేది కొంచెం చిన్నది ఉంటుంది లోపల, అంటే కొన్ని పొరలే ఉంటాయి.
సెకండరీ ఫాలికల్ చుట్టూరు ఇంకొన్ని పొరలు ఏర్పడతాయి. టెర్షియరీ ఫాలికల్ వచ్చేటప్పటికి లోపట యాంట్రమ్. సో ఈ రకంగా స్ట్రక్చర్స్ అనేవి డిఫరెంట్ స్ట్రక్చర్స్ అనేవి ఒక అండాశయంలోనే ఉంటాయి. ఆవులో వచ్చేటప్పటికి దాదాపుగా ప్రైమార్డియల్ ఫాలికల్స్ అవి పుట్టే టైంకి దగ్గర 1,50,000 వరకు ఉంటాయి. అదే గేదెలో వచ్చేటప్పటికి 25,000 నుంచి 30,000 అంతే మ్యాక్సిమం. అంటే ఈ ఫాలికల్స్ అనేవి అవే ఫ్యూచర్లోని ఈ అండాల కింద మారి నెక్స్ట్ దూడని అంటే ఒక దూడని ఇచ్చే విధంగా మార్పులు చెందుతాయి. సో ఇవన్నీ కూడా మనకి అన్ని ఉపయోగంలోకి రావు. కొన్ని స్ట్రెస్లో కానీ లేకపోతే ఆహారం మనం సరైన పోషణ ఇవ్వం. సో చాలా రకాల కారణాల వలన చాలా వరకు అన్ని క్షీణించిపోతాయి. ఇందులో కొన్ని మనకి ఈ పునరుత్పత్తికి ఉపయోగపడతాయి. సో ఈ రకంగా చూసుకుంటే ప్రైమార్డియల్ ఫాలికల్స్ ఫస్ట్ ప్రైమరీ ఫాలికల్స్ కింద మారుతాయి, తర్వాత సెకండరీ ఫాలికల్స్ కింద మారుతాయి, దాని తర్వాత టెర్షియరీ ఫాలికల్స్ కింద మారుతాయి. ఈ టెరిషియరీ ఫాలికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏం జరుగుతాయంటే ఎప్పుడైతే సైకిల్ స్టార్ట్ అవ్వాలో, ఒక ఋతుచక్రం స్టార్ట్ అవ్వాలో ఏమవుతుంది, ఫస్ట్ ఒక 5 to 7 or 8 టెరిషియరీ ఫాలికల్స్ నెక్స్ట్ ఋతుచక్రానికి రిక్రూట్ అవుతాయి. అంటే రిక్రూట్మెంట్ అంటే ఆ ఋతుచక్రానికి అవి అంటే వాటి ఉన్న సైజు బట్టి పెద్ద సైజులో ఏవైతే ఉన్నాయో వాటిని రిక్రూట్మెంట్లోకి వస్తాయి. దాని తర్వాత నెక్స్ట్ రిక్రూట్ అయినవి మళ్ళీ అందులో యాక్టివ్గా ఏవైతే ఉన్నాయో అందులో మ్యాక్సిమం ఒక 4 సెలెక్ట్ అవుతాయి. అందులో కూడా లాస్ట్ మ్యాక్సిమం ఒక ఫాలికల్కి 15 to 18 మిల్లీమీటర్ వ్యాసార్థం ఉన్న ఏదైతే ఫాలికల్ ఉందో అది డామినెంట్ ఫాలికల్ కింద మారడం జరుగుతుంది. సో ఈ ముందు సెలెక్ట్ అయిన రిక్రూట్ అయిన ఫాలికల్స్ ఏమవుతుంటే మెల్లమెల్లగా క్షీణించిపోతాయి. సో మనకున్న ఫాలికల్స్ అన్నిటి నుంచి కూడా దూడలు రావు. ఇలా కొన్ని క్షీణించిపోతూ ఉంటాయి. సో లాస్ట్కి ఆ సైకిల్లో ఒక ఫాలికల్ గ్రాఫైన్ ఫాలికల్ కింద మారే అవకాశం ఉంటుంది. దానికి కూడా ఒక నిర్దిష్టమైన వ్యాసార్థం అంటే సైజ్ అనేది ఉండాలి. అది కూడా 15 నుంచి 18 మిల్లీమీటర్ల వ్యాసార్థం ఉన్న గ్రాఫైన్ ఫాలికలే తర్వాత ఓవ్యులేషన్కి ఎలిజిబుల్ అవుతుందన్నమాట. సో ఇది ఒక గ్రాఫైన్ ఫాలికల్. ఈ ఫాలికల్లోని లోపల ఎక్కడ చూస్తే మీకు లోపల డాట్లా ఉంది కదా, ఇది ఓవం అంటాం. సో నెక్స్ట్ ఇది ఫస్ట్, సో ఈస్ట్రస్ డే ఫస్ట్ డే అనుకుందాము. నెక్స్ట్ వచ్చేటప్పటికి దీని నుంచి మీరు చూసినట్లయితే ఓవ్యులేషన్ జరిగిపోయింది. ఓవ్యులేషన్ జరిగిపోయిన తర్వాత ఏం చెప్పాం, అండం అన్నది విడుదలైపోతుంది. అండం విడుదలైపోయిన తర్వాత చెప్పాం కదా, సో లోపట చిట్లిన తర్వాత ఏమవుతుంది, లోపటంతా ఇక్కడ మ్యాక్సిమం ఎందుకు ఇక్కడ బ్లడ్ ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతున్నాయి అంటే వన్స్ ఇక్కడ ఫాలికల్ మనకి సైజ్ పెరగాలి అంటే ఏదైనా శరీరం కానీ ఏదైనా పెరగాలి అంటే ముందు అక్కడ బ్లడ్ సప్లై ఎక్కువగా వస్తే దాని నుంచి పోషకాలన్నీ వెళ్ళి ఆటోమేటిక్గా సైజ్ అనేది పెరగడం జరుగుతుంది. ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్. అక్కడ ఏదైతే ఫాలికల్ ఉందో అది మ్యాక్సిమం ఎన్లార్జ్మెంట్ జరిగింది. వన్స్ అక్కడ లాస్ట్లో రప్చర్ కూడా జరిగింది. రప్చర్ అయినప్పుడు ఆటోమేటిక్గా లోపల ఉన్న క్యాపిలరీస్ కూడా డ్యామేజ్ అవుతాయి కాబట్టి ఆ రకంగా ఇక్కడ బ్లడ్ అనేది కనిపిస్తుంది. సో దీన్ని మనం హెమరేజ్ అంటే నార్మల్గా రక్తస్రావం. సో ఆ రకంగా దీనికి కార్పస్ హెమరేజికమ్ అని పేరు పెట్టడం జరిగింది. సో నెక్స్ట్ ఈ కార్పస్ హెమరేజికమ్ చెప్పాం కదా, ఫస్ట్ ఏవైతే 5 days ఉన్నాయో 5 daysలో దీని అంతా డెవలపింగ్ కార్పస్ లూటియం కిందనే మనం చెప్పడం జరుగుతుంది. అండ్ ఫ్రమ్ 5th day నుంచి 16th day వరకు దాన్ని డెవలప్డ్ అండ్ లేదా మెచ్యూర్డ్ కార్పస్ లూటియం కింద చెప్పొచ్చు. సో మెచ్యూర్డ్ కార్పస్ లూటియం కింద ఇవన్నీ ఉంటాయి. సో మీరు ఇక్కడ స్ట్రక్చర్ చూసుకుంటే పైన ఇదంతా ఓవరీ, దీనిపైన మనకు ఒక పార్ట్లో మనకి కార్పస్ లూటియం ఉంది. సో ఇక్కడ కార్పస్ లూటియం చూసుకుంటే పైన మనకి బొడుపులాగా ఉంది. మనం టచ్ చేస్తే ఇదంతా లోపట ఉన్న స్ట్రక్చర్, పైన మనకి బొడుపులా కనిపిస్తుంది. ఈ పైన కనిపిస్తుంది దాన్ని క్రౌన్ అని అంటాము. ఇది క్రౌన్. నెక్స్ట్ ఇది నెక్ మధ్యలో చిన్న మనకి నొత్తలా కనిపిస్తుంది, అంటే బైఫర్కేషన్ తెలుస్తుంది. ఓవరీకి దీనికి బైఫర్కేషన్ తెలుస్తుంది, నెక్ అంటాము. అండ్ దాని లోపల ఉండేదంతా రూట్, అది కనబడదు. సో మనకి మ్యాక్సిమం ఈ స్ట్రక్చర్ చూసి అది కార్పస్ లూటియం, డెవలప్డ్ కార్పస్ లూటియం అని చెప్తుంటారు. నెక్స్ట్ ఈ ఎప్పుడైతే యానిమల్ కన్సీవ్ కాలేదో ఆల్రెడీ చెప్పాం కదా, ప్రోస్టాగ్లాండిన్ ఇన్ఫ్లుయెన్స్ వలన కార్పస్ లూటియం రిగ్రెషన్ అంటే క్షీణించిపోవడం మొదలవుతుంది. ఈ కార్పస్ లూటియం ఎప్పుడైతే క్షీణించిపోవడం మొదలైందో అంటే సైజ్ తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ సైజ్ తగ్గిపోతుంది. సో ఈ సైజ్ తగ్గిపోవటం ఇవన్నీ చూసి మన ఎవరైతే టెక్నికల్ పర్సన్స్ ఉన్నారో డాక్టర్స్ వాళ్ళు చెప్తుంటారు. సో ఇంకొక 3 రోజుల్లోని పశువు ఎదకొస్తుంది, లేకపోతే అసలు ఏ కండిషన్ ఏంటి అన్నది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఈ లోపల స్ట్రక్చర్స్ అన్ని చూసి, సో ఫస్ట్ దశ ప్రోఈస్ట్రస్, దీన్నే
ఫాలికల్ దశ అని అంటాం దీన్ని. అండ్ ఈస్ట్రస్ పీరియడ్ కూడా, ఎందుకంటే అక్కడ మాక్సిమం ఇన్వాల్వ్ అయ్యే స్ట్రక్చర్స్ ఫాలికల్స్ కాబట్టి రెండింటిని కలిపి ఫాలిక్యులర్ ఫేజ్ అంటాం. ఈ దశ దాదాపు 3 రోజులు ఉంటుంది. ఆల్రెడీ చెప్పున్నాం కదా, 3 రోజులు ఈ దశ ఉంటుంది. ఈ ఫాలికల్ దశ నందు ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ప్రభావం వలన అండకోశంలోని గ్రాఫియన్ ఫాలికల్స్ అభివృద్ధి చెందుతాయి. అండకోశంలో ఉన్న ఏదైతే అండాశయంలో ఉన్న గ్రాఫియన్ ఫాలికల్స్ ఆల్రెడీ చెప్పాం కదా, ఈ ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ వలన ఈ టెరిషరీ ఫాలికల్స్ ఏవైతే ఉన్నాయో టెరిషరీ ఫాలికల్స్ రిక్రూట్ అవుతాయి. దాని తర్వాత సెలక్షన్లోకి వెళ్తాయి. సెలక్షన్ నుంచి ఒకటి డామినెంట్ ఫాలికల్ కింద, గ్రాఫియన్ ఫాలికల్ కింద మారుతుంది. ఆ గ్రాఫియన్ ఫాలికలే నెక్స్ట్ స్టేజ్లోని దాని నుంచి అండం అనేది విడుదలవుతుంది. సో అండకోశం నందు అంతకు మునుపు ఏవైతే ఏర్పడిన కార్పస్ లూటియం ఉందో పూర్తిగా క్షీణించిపోతుంది. సో ప్రోఈస్ట్రం అంటే దీనికి ముందు ఆల్రెడీ ఇంకొక ఋతుచక్రం జరిగే ఉంటుంది. సో ఆ ఋతుచక్రంలో ఏర్పడిన కార్పస్ లూటియం ఏదైతే ఉందో అది క్షీణించడం మొదలవుతుంది, లేదా పూర్తిగా క్షీణించిపోతుంది. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే 16th or 17th డే రోజు ప్రోస్టాగ్లాండిన్ విడుదలవుతుందని చెప్పాం. సో విడుదలయ్యి అక్కడ నుంచి రిగ్రెషన్ స్టార్ట్ అవుతుంది. సో ఆ రకంగా ఇక్కడ ముందు చక్రంలో ఉన్న ఋతుచక్రంలో ఉన్న కార్పస్ లూటియం క్షీణించడం జరుగుతుంది. ఇక్కడ అండవాహిక నందు సీలియా కదలికలు క్రమంగా మొదలవుతాయి. సో ఇవన్నీ జరగడం దేనికి? పునరుత్పత్తి, అంటే నెక్స్ట్ తరాన్ని ఇవ్వటానికి. అంటే ఈ అండం విడుదలవి నెక్స్ట్ శుక్రకణంతో కలిసి ఒక దూడ కింద రావటానికి ఇవన్నీ శరీరంలోని గర్భాశయం నెక్స్ట్ అండాశయంలో జరుగుతున్న మార్పులు. కానీ చాలా మంది మనకు తెలియక ఏం చేస్తుంటారంటే చేస్తున్నప్పుడు కానీ ఇంకా లేకపోతే అసలు లోపట ఎలా ఉందో పరిశీలిద్దామని కానీ చేస్తున్నప్పుడు ఏం చేస్తుంటారంటే గర్భాశయాన్ని, అసలు నార్మల్గా గర్భాశయం అనేది చాలా సెన్సిటివ్గా స్మూత్గా ఉండే ఒక ఆర్గాన్, ఏం చేస్తుంటారు రఫ్ హ్యాండ్లింగ్ చేయటం, గట్టిగా నొక్కేయటం. సో అసలు ఓవరీస్ ఎలా ఉన్నాయో చూడటం. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఓవరీస్ అండ్ ఈ గర్భాశయం నార్మల్గానే దొరుకుతాయి, కానీ ఈ అండవాహిక అనేది మనకి తెలియదు. మ్యాక్సిమం పాల్పేట్ చేయడం కొంచెం కష్టం, అంటే మ్యాక్సిమం అంతా ఈ మీసోమెట్రియం వీటితోటి కవర్ అయి ఉంటుంది, మీసోసాల్వింగ్స్ తోటి. సో ఏమవుతుంది, ఈ మనం రఫ్ హ్యాండ్లింగ్ చేయడం వలన లేకపోతే వెనక్కి తెలియక లాగటం వలన ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఈ అండవాహికలు ఒక్కొక్కసారి వాటికి ఉన్న ఏదో టెన్సైల్ స్ట్రెంత్ ఒక్కోసారి పోయే అవకాశం ఉంటుంది. తర్వాత గన్ చేసేటప్పుడు ప్రాపర్గా మనకు టెక్నిక్ అనేది రాకపోతే చాలా మంది కొంచెం హార్డ్గా చేయటం, లేకపోతే గన్ ఒకసారి అలాగా టెక్నిక్ తెలియక గన్ను ముందుకు పుష్ చేయటం, ఇవన్నీ చేస్తుంటే ఒక్కోసారి ఏమవుతుంటుంది ఈ టేర్ అయిపోవటం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనకు తెలియకుండా ఏం జరుగుతుందంటే ఇన్ కేస్ ఎక్కడైనా రప్చర్ అయినా టేర్ అయినా ఏం జరుగుతుందంటే అక్కడ ఇన్ఫ్లమేషన్ జరిగి అక్కడ ఫైబ్రోసిస్ కండిషన్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి అండవాహిక కనుక ఈ యూట్రస్ తోటి ఏమైనా ఫైబ్రోసిస్ జరిగి అక్కడ అటాచ్ అయిపోతే ఈ అండవాహిక మూమెంట్ అనేది ప్రాపర్గా ఉండదు. ఎప్పుడైతే అండవాహిక ప్రాపర్గా దాని అంతటా అది నార్మల్గా మూవ్ అవ్వగలిగితేనే అక్కడ తర్వాత విడుదల కాబోయే అండం ఏదైతే ఉందో దాన్ని అది క్యాప్చర్ చేయగలదు, అంటే పట్టుకోగలదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనకి తెలియని టెక్నిక్లతో ఏం చేస్తుంటాం అంటే ఒకసారి రఫ్ హ్యాండ్లింగ్ వలన ఈ అండవాహికలను కానీ లేకపోతే యూట్రస్ని కానీ టేర్ చేయడం, లేకపోతే ఇలా కంప్లీట్గా అక్కడ ఫైబ్రోస్ వచ్చే అవకాశం కింద మనమే క్రియేట్ చేస్తున్నాం. కాబట్టి టెక్నిక్ ప్రాపర్గా తెలుసుకోండి. కంప్లీట్గా తెలిసిన తర్వాత ఏదైనా ముందు మీరు మృదువుగా హ్యాండిల్ చేయడం, స్మూత్గా హ్యాండిల్ చేయడం చేస్తూనే నేర్చుకోవాలి. రఫ్ హ్యాండ్లింగ్ అనేది ఇక్కడ పనికిరాదు. సో ఇక్కడ ప్రోఈస్ట్రస్లో చూసుకుంటే అండవాహిక నందు సీలియా కదలికలు క్రమంగా మొదలవుతాయి. హార్మోన్ ప్రభావం వలన అండవాహికలో ఉన్న సీలియా అంటే లోపల చిన్న మనకి ఏదైతే హెయిర్ చాలా అంటే కనబడిని మైక్రో ఫైబర్స్ లాగా లోపల ఉంటాయి, అంటే లోపటి వైపు. సో అవి ఏమవుతుంటాయంటే అవి కదలికలు అనేవి మొదలవటం జరుగుతాయి. అండ్ గర్భాశయము మరియు గర్భాశయ శృంగాలు ఈ దశ చివరి యందు కొద్దిగా టోనిసిటీ కలిగి ఉంటాయి. సో ఈ స్టేజ్లో ఏంటంటే మ్యాక్సిమం ఇక్కడ ఒక ఫాలికల్ పెరగటం, తర్వాత ఫ్యూచర్లో రాబోయే ఏదైతే పరిణామాలు ఉన్నాయో వాటి అన్నిటికి అనుకూలంగా ఈ హార్మోన్ ప్రభావం వల్ల బ్లడ్ సప్లై అనేది యూట్రస్కి పెరగడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ బ్లడ్ సప్లై పెరగడం నెక్స్ట్ ఈ హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఏమవుతుంది అంటే టోనిసిటీ అంటే కొంచెం చిన్న బల్జింగ్ అన్నది ఉంటుంది, అంటే ప్రాపర్గా మనం
పట్టుకునే విధంగా. అంటే మనం ఇప్పుడు ఒక 2 ఫింగర్స్ కనుక మనం మీరు ఒక సి షేప్లో పెట్టుకున్నట్టయితే రెండు ఎలా ఉన్నాయి షేప్ మనం బయట నుంచి మనం చెప్పగలం. సో ఆ రకంగా టోనిసిటీ అన్నది కలిగి ఉంటాయి. అండ్ సర్విక్స్ యొక్క బాహ్య ముఖ ద్వారం అంటే ఎక్స్టర్నల్ లాస్ కొద్దిగా తెరుచుకుంటుంది. సర్విక్స్ కూడా కొంచెం రిలాక్స్ అవ్వడం జరుగుతుంది ఈ స్టేజ్లో. రిలాక్స్ అవ్వడం అంటే నెక్స్ట్ సహజ సంపర్కం కానీ లేకపోతే మనం కృత్రిమంగా గర్భధారణ చేయాలన్నా కూడా సర్విక్స్ అన్నది ఓపెన్ అవ్వడం లేదా రిలాక్స్ అయితేనే ఏదైతే మనం చేయాలో అవి చేయడం ఈజీగా ఉంటుంది. సో దానికి ఇక్కడ పరిపూర్ణంగా ముందే ప్రిపరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ పశువునందు కొద్దిగా ఎద లక్షణాలు కనిపిస్తాయి. సో కొద్దిగా ఎద లక్షణాలు అంటే ఏవైతే బయట ఉన్న కచ్చపెదలు ఏవైతే ఉన్నాయో రక్త ప్రసరణ ఉండడం వలన బయట ఎరుపు రంగు లేదా లేత ఎరుపు రంగు కనపడడం, ఈ విధంగా లక్షణాలు అనేవి కనిపిస్తుంటాయి. కొన్ని పశువుల్లో కొంచెం నీరులా కూడా తీగలు వేస్తాయి. సో చూసుకోవాలి కంప్లీట్గా ఆస్ ఓపెన్ అయ్యి ఉందా, టోనిసిటీ ప్రాపర్గా ఉందా. టోనిసిటీ అని చెప్పాం కదా, మనం పట్టుకోగానే యూట్రస్ అనేది మన చేతిలోకి వచ్చి రెండు వేళ్ళు ఎలా అయితే మనం ఉన్నాయో ఆ విధంగా మనం టచ్ చేసినప్పుడు తెలుస్తుంది. సో ఈ విధంగా ఉందా చూసుకోవాలి. అది ప్రోఈస్ట్రమా ఈస్ట్రమా అనేది తెలుసుకోవాలి. సో మీరు పక్కన చూసుకున్నట్లయితే ఈ అండాశయం అనుకుంటే ఈ అండాశయంలోని ఇక్కడ ఈ భాగంలోని రైట్ సైడ్ ఉన్నది కార్పస్ ఆల్బికన్స్ అంటే కార్పస్ లూటియం క్షీణించిపోయిన తర్వాత ఏదైతే చిన్న బూడిపులాగా ఉందో దాన్ని కార్పస్ ఆల్బికన్స్ అన్నారు. దానికి మీకు లెఫ్ట్ లో చూసుకున్నట్టయితే అభివృద్ధి చెందుతున్న గ్రాఫియన్ ఫాలికల్ ఇక్కడ ఉంది. సో ఈ రకంగా కింద మీకు కచ్చ పెదవులు ఓపెన్ చేసి ఇక్కడ మీకు ఇమేజ్ లో చూపిస్తున్నారు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే లేత ఎరుపు రంగులోని కచ్చ పెదవులు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఫేజ్ వచ్చి ఈస్ట్రోజన్ దశ. ఈస్ట్రోజన్ దశ అంటాము. ఈస్ట్రస్ హీట్ పీరియడ్ అంటారు. ఇది దాదాపు ఆవులో 24 గంటలు, గేదెల్లో అయితే 36 గంటల దాకా ఉంటుంది. అండ్ అండకోశం నందు ఉన్న గ్రాఫియన్ ఫాలికల్ ఏదైతే ఉందో పరిపక్వం చెంది ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తి చేసే విధంగా దోహదపడుతుంది. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ FSH హార్మోన్, LH హార్మోన్ అన్నాం. సో FSH హార్మోన్ వలన ఫాలికల్ అభివృద్ధి జరుగుతుంది, గ్రాఫియన్ ఫాలికల్ కింద మారుతుంది. ఇలా అభివృద్ధి చెందిన గ్రాఫియన్ ఫాలికల్ దాని నుండి ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తి జరగడం మొదలవుతుంది. ఈ హార్మోన్ వలన పశువు ఎద లక్షణాలు చూపిస్తుంటాయి. సో మ్యాక్సిమం ఈ పశువు ఎద లక్షణాలు చూపిస్తుందంటే దానికి గల ముఖ్య కారణం ఈస్ట్రోజన్ హార్మోన్. ఏది విడుదల చేస్తుంది? గ్రాఫియన్ ఫాలికల్. సో నెక్స్ట్ ఈ కార్పస్ లూటియం ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే ఇందులో ఇంకా ఓవరీలో ఉన్న మిగతా స్ట్రక్చర్స్ చూసుకుంటే కార్పస్ లూటియం పూర్తిగా క్షీణించి ఉంటుంది. సో ఆల్రెడీ చెప్పాను కదా, ముందు సైకిల్లో వచ్చిన కార్పస్ లూటియం ఏదైతుందో కంప్లీట్గా క్షీణించిపోవడం, ఇన్ఫండిబులము అండకోశంకు దగ్గరగా వెళ్తుంది. ఎందుకంటే నెక్స్ట్ స్టేజ్లోని విడుదల కావాల్సిన ఈ అండం ఏదైతే ఉందో దాన్ని గ్రాప్ చేయాలంటే అక్కడికి ఇన్ఫండిబులం వెళ్ళాలి. అండ్ అండవాహికలోని సీలియా కదలికలు ఎక్కువ అవుతాయి. అండ్ గర్భాశయం నందు రక్త ప్రసరణ పెరగడం వలన టోనిసిటీ ఎక్కువ అవుతుంది. అండ్ సర్విక్స్ యొక్క బాహ్య ముఖ ద్వారం పూర్తిగా తెరుచుకొని ఉంటుంది. కంప్లీట్ సర్విక్స్ రిలాక్స్ స్టేజ్లోనే ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టే కింద ఇమేజ్లోని కార్పస్ ఆల్బికన్స్ సెకండరీ ఫాలికల్స్ ఉన్నాయి. సో గ్రాఫియన్ ఫాలికల్. సో మీకు పక్కన చూసుకున్నట్టయితే కార్పస్ లూటియం. సో ఇక్కడ ఈస్ట్రస్లోని మీకు తెలుసు, ఇంకా ఈ ఈస్ట్రస్లో ఈస్ట్రోజన్ ప్రభావం వలన ఏవైతే లక్షణాలు పశువు తీగలు వేయటం, పశువు వేరే దాని మీద దాటడం, లేకపోతే వేరే పశువులు దాటుతుంటే నిలబడడం, నడుము వంచడం, చిరువచ్చలు పోయటం, అరవటం, సో వివిధ లక్షణాలన్నీ చూపిస్తుంటాయి. మీకు నెక్స్ట్ సెషన్లో అవన్నీ క్లియర్గా చెప్తారు. సో ఈ ఈస్ట్రస్ లేదా ఈస్ట్రోజన్ దశలోని ఈ లోపట ఏవైతే ఓవరీ మీద కానీ లేకపోతే యూట్రస్లో కానీ జరిగే మార్పులు ఏవైతే ఉన్నాయో ఈ విధమైన మార్పులు జరుగుతాయి. సో ఈ రకంగా సర్విక్స్లోని మ్యూకస్ గ్రంథులు తెల్లని జిగురు లాంటి స్రావాన్ని స్రవిస్తాయి. ఈ మ్యూకస్ మానం నుండి తీగల్లాగా బయటికి వస్తూ కనిపిస్తుంది. ఏవైతే సర్విక్స్ ఉందో సర్విక్స్లోని సర్వైకల్ గ్లాండ్స్ ఉంటాయి. ఆ గ్లాండ్స్ మనకి మ్యూకస్ని మ్యూకస్ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి
జిగురు లాంటి స్రావాన్ని విడుదల చేస్తుంది. సో ఇవి వాటర్లా వస్తున్నాయా లేకపోతే హ్యాంగ్ అవుతుందా, ఈ కండిషన్ బట్టి మనం అది ఏ స్టేజ్లో ఉన్నది, యానిమల్ ఏ స్టేజ్లో ఉన్నది అన్నది ఈజీగా చెప్పొచ్చు. సో ముందు చూసుకున్న ప్రోయిస్ట్రంలో తీసుకుంటే ప్రోయిస్ట్రంలోని డిశ్చార్జెస్, ఇన్ కేస్ డిశ్చార్జ్ ఉంటే కొంచెం కోపియస్గా వాటరీగా వచ్చేస్తాయి. ఒకసారి మనం యూట్రస్ని పాల్పేట్ చేసి మసాజ్ చేస్తే వెంటనే వాటరీగా వచ్చేస్తాయి. ఈస్ట్రస్ స్టేజ్లో వచ్చేటప్పటికి డిశ్చార్జెస్ వచ్చినప్పటికీ హ్యాంగ్ అవుతుంటాయి. సో హ్యాంగ్ అవ్వటం అంటే హాక్ వెనకున్న కాల్ ఏదందో హాక్ జాయింట్ ఏదందో అంతవరకు హ్యాంగ్ అవి వెంటనే అక్కడ తెగి పడటం అనేది జరుగుతూ ఉంటుంది. సో మనం ఈ చేంజెస్ తోటి మనం అసలు ఈస్ట్రస్లో ఉందా ఏ విధంగా ఉందా అనేది కూడా మనం చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వజైనా మరియు ఉల్వానందు మ్యూకస్ పొర అధిక రక్తస్రావణం కలిగి గులాబీ రంగుకి మారుతుంది. ప్రోయిస్ట్రం వచ్చేటప్పటికి ఎరుపు లేదా ఎరుపు రంగు, అదే ఈస్ట్రంలో వచ్చేటప్పటికి గులాబీ రంగులోని కనిపిస్తుంది. అండ్ మేజర్ ఇంకా మనం చూసుకుంటే చేంజెస్ సర్వైకల్ ఓపెనింగ్ ఎక్స్టర్నల్ లాస్ వచ్చేటప్పటికి అందులోని పార్షియల్, అండ్ ఈస్ట్రంలో వచ్చేటప్పటికి కంప్లీట్గా ఓపెన్ అయ్యి ఉంటుంది. అండ్ కచ్చ పదవులు ఉబ్బి ఉంటాయి. సో ఇదంతా బ్లడ్ సర్క్యులేషన్ వీటి వలన మ్యాక్సిమం అన్ని స్ట్రక్చర్స్ కూడా కొంచెం ఉబ్బి కనిపిస్తుంటాయి. అండ్ మెటిస్ట్రమ్లో వచ్చేటప్పటికి దీన్నే లూటినైజింగ్ దశ అని అంటారు. ఇది 3 నుంచి 4 రోజుల దాకా ఉంటుంది. సో లూటినైజింగ్ దశ అంటే ఇక్కడ ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చూపించి LH హార్మోన్ కాబట్టి. అండ్ కార్పస్ లూటియం అంటే కార్పస్ లూటియం అనేది మనం చూస్తే హార్డ్ స్ట్రక్చర్, లోపల ఉన్న తీకల్ సెల్స్ అనేవి కొంచెం గట్టిగా ఉండటం వలన అంటే గట్టి పడటం వలన దాన్ని లూటినైజింగ్ దశ అని అనడం జరిగింది. అండ్ పిట్యూటరీ గ్రంథి నుండి ప్రసవించబడే లూటినైజింగ్ హార్మోన్ అండకోశంలోని పరిపక్వం చెందిన గ్రాఫియన్ ఫాలికల్ పై ప్రభావం చూపించడం వలన గ్రాఫియన్ ఫాలికల్ చిట్లి అండం విడుదల అవుతుంది. దీన్నే ఓవ్యులేషన్ అని అంటారు. ఎప్పుడైతే గ్రాఫియన్ ఫాలికల్ మ్యాక్సిమం సైజు పెరిగి అంటే అక్కడ ఈస్ట్రోజన్ లెవెల్స్ కూడా బాగా పెరిగినప్పుడు ఏమవుతుందంటే లూటినైజింగ్ హార్మోన్ విడుదల అవ్వాల్సిన అవసరం ఉందని బ్రెయిన్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళి అక్కడ నుంచి సేమ్ ముందు చెప్పుకున్న ప్రాసెస్ హైపోథాలమస్ నుంచి GnRH రిలీజ్ అవ్వడం, GnRH పిట్యూటరీ గ్రంథి మీద పనిచేయడం, దాని నుంచి LH హార్మోన్ విడుదల అవ్వడం. సో ఈ విడుదలైన LH హార్మోన్ ప్రభావం వలన బాగా అభివృద్ధి చెందిన గ్రాఫియన్ ఫాలికల్ ఏదైతే ఉందో అది చిట్లి దాని నుండి అండం అనేది విడుదల అవ్వటం జరుగుతుంది. ఓకేనా. సో అంటే ఇక్కడ రెండు, ఈ అండాశయంలోని ఫాలికల్ నుంచి విడుదలయ్యేది ఈస్ట్రోజన్ హార్మోన్, అండ్ ఆ ఫాలికల్ రప్చర్ అవ్వాలి అంటే నెక్స్ట్ స్టేజ్ ఏం రావాలి, నెక్స్ట్ ఏం జరగాలి, LH హార్మోన్ సర్జ్ అనేది. అండ్ LH హార్మోన్ మ్యాక్సిమం పీక్లో ఉంటే మ్యాక్సిమం అక్కడ గ్రాఫియన్ ఫాలికల్ చిట్లే అవకాశం ఉంటుందండి. చిట్లి దానిలో ఉన్న అండం విడుదల అవుతుంది. సో ఇవి జరగాలి అంటే వీటితో పాటు ఇదంతా ఫస్ట్ థింగ్. అండ్ సెకండరీగా వచ్చేటప్పటికి మనకి మినరల్స్ కూడా అంతే ఇంపార్టెంట్. అంటే న్యూట్రిషన్ పరంగా చూసుకుంటే ఇన్ కేస్ మినరల్ డెఫిషియన్సీస్ ఉన్నా అంటే లైక్ కాల్షియం డెఫిషియన్సీ కానీ లేకపోతే ఫాస్ఫరస్ డెఫిషియన్సీ కానీ ఉన్నా కూడా మనకి ఓవ్యులేషన్ ప్రాపర్గా జరగదు. సో ఇక్కడ ఓవ్యులేషన్ జరగాలి అంటే లోపట ఈ డిఫ్యూజన్ పద్ధతిలోని లోపటికి కొన్ని సాల్ట్స్ వెళ్ళటం, దాని ద్వారా లోపల ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ అవ్వటం, దానివలన హార్మోన్ ఉంటూ ఇవన్నీ జరుగుతూ అక్కడ ఏదైతే మ్యాక్సిమము ఆ స్ట్రక్చర్ యొక్క పైన లేయర్ యొక్క స్ట్రెంగ్త్ అనేది మ్యాక్సిమం స్ట్రెంగ్త్ థ్రెషోల్డ్ దాటిపోయి రప్చర్ అనేది జరుగుతుంది. సో ఈ విధంగా జరగాలి అంటే మనకి మినరల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, మినరల్ మిక్చర్స్ చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ లేకపోతే కూడా ఫాలికల్స్ అనేవి రప్చర్ అవ్వవు, యానోవ్యులేషన్ కండిషన్లోనే వెళ్ళిపోతుంటాయి. పశువు ఎదకొస్తుంటుంది, మనం ఎన్నిసార్లు కట్టించినా పశువు కన్సీవ్ కాదు. సో అక్కడ ఏంటి కండిషన్ అనేది చూసుకోవాలి. సో దానికోసం మనం మినరల్ మిక్చర్స్ అనేవి యాడ్ చేసుకున్నా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనం తగ్గించుకోవచ్చు. ఈ చిట్లిన స్థానంలో ఏదైతే అండకోశంపై కార్పస్ లూటియం ఏర్పడి గర్భధారణకు అవసరమైన ప్రొజెస్ట్రాన్ హార్మోన్ను విడుదల చేస్తుంది. ఇలా రప్చర్ అయిన ఫాలికల్ కార్పస్ లూటియం కింద మారుతుంది. కార్పస్ లూటియం నుండి ప్రొజెస్ట్రాన్ హార్మోన్ విడుదల జరుగుతుంది.
సో ఈస్ట్రోజన్ హార్మోన్ విడుదల అవ్వాలి అంటే ఫాలికల్ ఉండాలి. అదే ప్రొజెస్ట్రాన్ హార్మోన్ విడుదల అవ్వాలి అంటే కార్పస్ లూటియం ఉండాలి. సో ఈ దశ యందు గర్భాశయంలోని గర్భాశయ గ్రంథులు ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ప్రభావం వలన యుట్రైన్ మిల్క్ని స్రవింపజేసి మావి పొరలు ఏర్పడే వరకు పిండంకు ఆహారంగా ఉపయోగపడేటట్లుగా చేస్తుంది. సో మనకి మావి పొరలు అంటే తెలుసు, దూడ చుట్టూ గర్భాశయంలోని వన్స్ కన్సీవ్ అయిన తర్వాత దూడ చుట్టూ ఉండే పొరలు అంటే న్యూట్రిషన్ కోసం, తర్వాత బ్లడ్ సప్లై, వీటన్నిటికి తల్లి నుంచి ఏవైతే పోషణ లభిస్తుందో వెళ్ళాలి అంటే ఈ మావి పొరల ద్వారా వెళ్ళే విధంగా ఉంటుంది. సో ఇవి మావి పొరలు ఏర్పడాలి అంటే దాదాపు 21 రోజులు పడుతుంది కన్సీవ్ అయిన తర్వాత. సో అంతవరకు ఈ యుట్రైన్ మిల్క్ అన్నది లోపటున్న పిండానికి ఆహారాన్ని అందిస్తూ ఉంటుంది. అండ్ ఈ మెటిస్ట్రల్ వచ్చేటప్పటికి, ఆవుల్లో వచ్చేటప్పటికి మెటిస్ట్రల్ బ్లీడింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ యుట్రస్లో కారంకల్స్ అని విన్నాం, యుట్రస్లోని లోపట వైపు చిన్న చిన్న బొడుపుల్లాగా ఉంటాయి. సో ఆ కారంకల్స్కే ఈ మావి పొరలు ఏవైతే ఏర్పడతాయో వాటికి కాటిలిడన్స్ ఉండి, ఆ కాటిలిడన్స్ ఈ కారంకల్స్ ప్లగ్ లాగా అటాచ్ అవి ప్లాసెంటోమ్స్ కింద మారుతాయి. సో అక్కడ ఏవైతే కారంకల్స్ ఉన్నాయో ఆ కారంకల్స్ చుట్టూరా ఈ ఎక్కువగా బ్లడ్ సర్క్యులేషన్ వలన అక్కడ హైపరీమిక్గా మారి ఈ ఆవుల్లోని కొన్నిసార్లు ఆ పొరలన్నీ ఒక్కొక్కసారి రప్చర్ అవి బ్లీడింగ్ అనేది అవకాశం ఉంటుంది. సో మీరు ఇక్కడ చూసుకుంటే, సో ఎప్పుడైతే గ్రాఫియన్ పాలికల్ మ్యాక్సిమం సైజ్ వచ్చేసిందో ఏమవుతుంది, ఆల్రెడీ చెప్పాం హార్మోన్స్ ప్రభావం వల్ల ప్రోయిస్ట్రస్ కండిషన్లో కూడా ఇదంతా ఓవిడక్ట్. ఈ ఓవిడక్ట్ ఏం చేస్తుంది, ఎటువైపు అయితే ఓవా రిలీజ్ అవ్వాలో, ఓవిలేషన్ జరుగుతుందో అంతవరకు ఈ ఓవిడక్ట్ మూవ్మెంట్ అవ్వడం జరుగుతుంది. ఎందుకు, ఇన్ కేస్ ఇది మూవ్మెంట్ కనుక జరగలేదు అంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఏముంటుంది, అబ్డామెన్ లోపల పొట్టలోని అబ్డామెన్లోని ఓవా అనేది అక్కడ రప్చర్ అయిపోయి ఓవా అక్కడ రిలీజ్ అయిపోయి పడిపోతుంది. సో అది కంట్రోల్ చేయడానికి మన ఈ ప్రోయిస్ట్రమ్ కండిషన్ స్టేజ్ నుంచి ఏమవుతుంది, హార్మోన్స్ ఇన్ఫ్లుయెన్స్ వలన ఓవిడక్ట్ మూవ్మెంట్ అనేది జరుగుతుంది. సో ఇన్ఫంటిబులం చూసారు కదా, అంటే ఇది ఒక వేల్ లాగా ఉంటుంది చూడండి, ఫింబ్రియేటెడ్ వేల్ లాగా ఉంది. అంటే కంప్లీట్గా ఓవాని క్యాచ్ చేసే విధంగా ఇన్ఫంటిబులం ఉంటుంది, అంటే ఒక ఫన్నెల్ లాగా. ఇప్పుడు మనకి కెరోసిన్ గరాట ఉంటుంది కదా, సో ఆ రకంగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేది అంతా యాంపుల్లా. నెక్స్ట్ పార్ట్ ఇస్తమస్, యూట్రో ఇస్తమస్ జంక్షన్ ఇది. సో మనం ఇన్సెమినేట్ చేస్తాం, ఇన్సెమినేట్ చేసేటప్పుడు మ్యాక్సిమం బాడీ ఆఫ్ ద యూట్రస్ నెక్స్ట్ మిడ్ సర్విక్స్ దగ్గర చేస్తారు. సో బాడీ ఆఫ్ ద యూట్రస్ దగ్గర చేస్తే పర్వాలేదు, కానీ యూట్రస్ లెఫ్ట్ హార్న్ రైట్ హార్న్ మనకి ఈజీ దొరికిసాయని చెప్పి మనం అలా చేయడానికి లేదు. ఎందుకంటే ఫాలికల్ ఏ ఓవరీ వైపు ఉన్నదో మనకి తెలీదు, అందుకని మనం ఓవరీని అసలు పాలిపేట్ చేయకూడదు. సో బెటర్ బాడీ ఆఫ్ ది యూట్రస్ దగ్గరే మనం ఇన్సెమినేట్ చేయాలి. ఇన్ కేస్ ఒకవైపు ఫాలికల్ ఉండి డామినెంట్ ఫాలికల్ ఉండి ఇంకోవైపు చేసినట్టయితే ఈ లోపు ట్రావెలింగ్, ఎందుకంటే మనం వన్స్ సెమెన్ ఇన్సెమినేట్ చేసిన తర్వాత ఏమవుతుంది, అది ఇక్కడ యాంపుల్లా ఇస్తమస్ జంక్షన్ వరకు వెళ్ళాలి, వెళ్ళి అక్కడ ఫలదీకరణం జరిగి, అంటే అక్కడ ఫర్టిలైజేషన్ అండము నెక్స్ట్ శుక్రకణం కలిసి అక్కడ పిండం కింద మారాలి. ఓకేనా, సో ఈ మారాలి అంటే సో ఇక్కడ ట్రావెలింగ్ అనేది మళ్ళీ ఒకవైపు వెళ్ళి మళ్ళీ వెనక్కి రావడం అనేది ఇక్కడ జరగదు, టైము తర్వాత ఎనర్జీ కూడా పోతుంది. సో దానికోసం మనం బాడీ ఆఫ్ ద యూట్రస్ అండ్ మిడ్ సర్విక్స్ ఇక్కడే మనం చేయాలి. అండ్ ఈ దశనందు అండవాహికలోని ఇన్ఫంటిబులం అండాన్ని గ్రహించి యాంపుల్లాకి చేరవేస్తుంది. ఇక్కడ వీర్యకణంతో కలిసి పిండము ఏర్పడుతుంది. ఈ దశలోనే వన్స్ ఎప్పుడైతే ఫర్టిలైజేషన్ జరిగిందో, ఫలదీకరణం జరిగిందో వెంటనే బాహ్య ముఖ ద్వారం ఏదైతే ఎక్స్టర్నల్ లాస్ ఉందో కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది. అంటే మ్యూకస్ ప్లగ్ అన్నది మ్యూకస్ ఏర్పడి మ్యూకస్ గ్రంథులు కంప్లీట్గా సర్విక్స్ ఓపెనింగ్ని క్లోజ్ చేసేస్తాయి. అండ్ వజైనా మరియు
ఉల్వా కూడా సాధారణ స్థితికి రావటం జరుగుతుంది. లాస్ట్ వన్ వచ్చి డైఈస్ట్రమ్. దీనిని విశ్రాంతి దశ అంటాం. సో విశ్రాంతి దశ. సో ఇక్కడ పెద్దగా చేంజెస్ ఏం జరగవు. ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ అయితే అక్కడ ప్లాసెంటేషన్ జరిగి తర్వాత నెక్స్ట్ ఫేజ్ ఉంటుంది. ఇన్ కేస్ అసలు ఏమి కన్సీవ్ కాకపోతే అసలు ఇటు ఇక్కడ పెద్ద మార్పులు ఏమి ఉండవు. సో దానివల్ల దీన్ని విశ్రాంతి దశ అని అనడం జరిగింది. అండ్ చూలు నిలవని పశువులు ఎందు ఈ దశ దాదాపు 12 నుండి 13 రోజులు. సో ఈ 13 days వరకు ఉండి తరువాత ఎప్పుడైతే ఇంకా అప్పుడు మళ్ళీ బ్రెయిన్కి హైపోథలామస్కి స్టిమ్యులస్ వెళ్తుంది, ఇన్ఫర్మేషన్ వెళ్ళి సో అక్కడ ఫర్టిలైజేషన్ జరగలేదు కాబట్టి నెక్స్ట్ వెంటనే ఏది రిలీజ్ కావాలి, ప్రోస్టాగ్లాండిన్. యూట్రస్ నుంచి ప్రోస్టాగ్లాండిన్ విడుదల చేసి దాన్ని మళ్ళీ సిఎల్ని క్షీణించేలా చేసి నెక్స్ట్ మళ్ళీ ఋతుచక్రాన్ని స్టార్ట్ అయ్యేలాగా చేస్తుంది. అండ్ చూలు నిలవని పశువులందు గర్భాశయం గోడల నుండి PGF2 స్రవించడం వల్ల కార్పస్ లూటియం క్షీణిస్తూ ఉంటుంది. సో సేమ్ ఆల్రెడీ మనం ముందు చెప్పుకున్నాం. కార్పస్ లూటియం క్షీణించడం వలన తిరిగి FSH హార్మోన్ విడుదలయ్యే అవకాశం ఉంది. అండ్ కార్పస్ లూటియం ఈ దశలో గర్భాశయం మెత్తగా ఫ్లాసిడ్గా ఉంటుంది. వన్స్ ఎప్పుడైతే ఇంకా లోపల అక్కడ పెద్దగా డెవలప్మెంట్స్ ఏమీ జరగలేదో, ఫాలికల్ గ్రోత్ లేదు అండ్ లోపల పిండం కూడా లేదు, సో బ్లడ్ సర్క్యులేషన్ కూడా అవసరం లేదు. సో మెల్లమెల్లగా అన్ని విత్డ్రాల్ అవుతుంటాయి. సో ఈ దశలోని గర్భాశయం మెత్తగా ఫ్లాసిడ్గా అంటే మళ్ళీ నార్మల్ యథాస్థానానికి వచ్చేస్తాయి. అంటే కొంచెం అంటే ఎలా అంటే ఇప్పుడు ఇన్ కేస్ ఒక బెలూన్లోని ఒక రబ్బర్ ట్యూబ్లో కనుక మనం కొంచెం వాటర్ కానీ ఫిల్ చేసి ఎలా ఉంటుంది, సో కొంచెం ఒక షేప్ అన్నది మనకి తెలుస్తుంది. సో అది టోనిసిటీ అన్నాం. ఇన్ కేస్ ఆ వాటర్ కానీ ఎయిర్ కానీ తీసేస్తే ఎలా ఉంటుంది, చప్పబడిపోయి ఫ్లాట్గా అయిపోతుంది, దాన్ని ఫ్లాసిడ్ అనుకోవచ్చు. సో ఇక్కడ సర్విక్స్ పూర్తిగా మూసిపోయి ఉంటుంది. సో ఎప్పుడు మనకి సర్విక్స్ ఓపెన్ అయి ఉంటుంది, వన్స్ ఈ స్ట్రెస్ దశలో తప్ప ఇంకెప్పుడు సర్విక్స్ ఓపెన్ కాదు. ఇన్ కేస్ లోపల ఏమైనా ఇన్ఫెక్షియస్ కండిషన్స్ ఉంటే పయోమెట్రా కానీ ఇన్ కేస్ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా మళ్ళీ సర్విక్స్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఈ ఏదైతే కంప్లీట్గా డైఈస్ట్రమ్ ఫేజ్లోని సర్విక్స్ అనేది కంప్లీట్గా మూసిపోయి ఉంటుంది. అండ్ ప్రెగ్నెంట్ అయినా కూడా సర్విక్స్ క్లోజ్ అయిపోయి ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ స్టేజెస్ చూసుకుంటే కింద ఉన్న స్ట్రక్చర్, సో ఇది ఆల్రెడీ మీరు ఇది వరకు ఉన్న స్లైడ్స్లో చెప్పుకున్నదే. ఎర్లీ కార్పస్ లూటియం ఇది. అండ్ తర్వాత ఇక్కడ చెప్పాం కదా డెవలపింగ్ కార్పస్ లూటియం అని చెప్పాం. డెవలపింగ్ కార్పస్ లూటియం అంటే ఫిఫ్త్ డే వరకు ఉంటుంది మెటిస్ట్రమ్లో. అండ్ తర్వాత 6th day నుండి 17th day వరకు మెచ్యూర్డ్ సిఎల్, మెచ్యూర్డ్ కార్పస్ లూటియం. ఇన్ కేస్ ఇక్కడ కనుక కన్సీవ్ అవ్వితే పశువు కానీ మెటిస్ట్రమ్లోని అక్కడ ఓవర్ రిలీజ్ అవుతుంది. దాని తర్వాత మనం ఇన్సెమినేట్ చేసిన తర్వాత కన్సీవ్ అవితే ఇది కంటిన్యూ అవుతుంది, సిఎల్ అలానే ఉంటుంది. ఓకేనా. సో ఈ విధంగా మీరు చూసుకుంటే ఇదంతా 6th day నుండి అండ్ 17th day వరకు మనకి మెచ్యూర్డ్ సిఎల్ ఉంటుంది. అండ్ దాని తర్వాత 18, 19, 20. సో ఈ స్టేజెస్లో ఇక్కడ ఏంటంటే వన్స్ ప్రోస్టాగ్లాండిన్ ఇన్ఫ్లుయెన్స్, అసలు అక్కడ యానిమల్ కన్సీవ్ కాలేదు అంటే అక్కడ ప్రోస్టాగ్లాండిన్ రిలీజ్ అవుతుంది. రిలీజ్ అవి అక్కడ కార్పస్ లూటియంని క్షీణించేలాగా చేస్తుంది. సో ఇది కూడా మీకు ఒకసారి అర్థం అవడానికి చూపిస్తున్నాం. సో ఓవరీ అండాశయం, దానిపైన డామినెంట్ ఫాలికల్ ఉంది. డామినెంట్ ఫాలికల్ అంటే ఇందులో ఆల్రెడీ చెప్పుకున్నాం, ప్రైమరీ ఫాలికల్, సెకండరీ ఫాలికల్, టెరిషరీ ఫాలికల్. ఈ టెరిషరీ ఫాలికల్ అంటే టెరిషరీ ఫాలికల్ అంటే పెద్దగా ఉండి లోపల అన్ని స్ట్రక్చర్స్ ఉన్నదాన్ని మనం టెరిషరీ ఫాలికల్ అంటున్నాం. ఆ ఫాలికల్ ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ అంటే దాదాపు ఒక 5 to 7 or 8 ఫాలికల్స్ రిక్రూట్ అవుతాయి. అంటే నెక్స్ట్ ఇప్పుడు ఒక గ్రాఫిన్ ఫాలికల్ కింద మారాలి అంటే ఒకే టెరిషరీ ఫాలికల్ సెలెక్ట్ కాదు. సో అందులోని ఒక 8 దాకా టెరిషరీ ఫాలికల్స్ రిక్రూట్ అవుతాయి. అందులోని ఏవైతే యాక్టివ్గా ఉన్నాయో ఒక 4 సెలెక్ట్ అవుతాయి. నెక్స్ట్ ఆ 4 ఒకటే పెద్ద ఫాలికల్ గ్రాఫిన్ ఫాలికల్ కింద మారుతుంది, డామినెంట్ ఫాలికల్ కింద మారుతుంది. సో ఇది డామినెంట్ ఫాలికల్ అంటే ఇవన్నీ మనకి లోపల జరుగుతున్న మార్పులు.
అండ్ ఈ డామినెంట్ ఫాలికల్ ఏమవుతుంది నెక్స్ట్ డామినెంట్ ఫాలికల్ స్టేజ్ అంతా ఈస్ట్రస్ స్టేజ్ అంటే డే 0 అనుకుందాం, ఇది డే 0. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి డే 1 అంటే డే 1 వచ్చేటప్పటికి మనకి ఏంటి మెటిస్ట్రమ్, ఓకేనా. సో డే 1లో ఇక్కడ ఏదైతే డామినెంట్ ఫాలికల్ ఉందో డామినెంట్ ఫాలికల్ రప్చర్ అవి ఎగ్ అండం అనేది విడుదల అవుతుంది. సో ఇక్కడ విడుదల అయిన తర్వాత నెక్స్ట్ జరగబోయేది ఇక్కడంతా కార్పస్. అక్కడ చెప్పాం కదా రక్తస్రావం జరగడం వల్ల అదంతా మెత్తగా గడ్డ కట్టినట్టు అయిపోతుంది. సో దాన్ని కార్పస్ హెమరేజికమ్ అన్నాము. దాని తర్వాత నెక్స్ట్ 4 to 5 days ఎర్లీ కార్పస్ లూటియం ఆర్ డెవలపింగ్ కార్పస్ లూటియం అంటే అభివృద్ధి చెందుతున్న కార్పస్ లూటియం ఇక్కడ మనకి అండాశయం మీద ఉంటుంది. నెక్స్ట్ దాని తర్వాత వచ్చేటప్పటికి డెవలప్డ్ మెచ్యూర్డ్ కార్పస్ లూటియం. మెచ్యూర్డ్ కార్పస్ లూటియం దాదాపు 17th day వరకు ఉంటుంది. అండ్ 18th day వచ్చేటప్పటికి ఈ ప్రోస్టాగ్లాండిన్ వలన సిఎల్ రిగ్రెషన్ స్టార్ట్ అవుతుంది, క్షీణించిపోవడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే సిఎల్ క్షీణించిపోవడం స్టార్ట్ అవుతుందో అంటే సిఎల్ ఉత్పత్తి చేసే హార్మోన్ ఏంటి ప్రొజెస్ట్రాన్. ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ బ్లడ్లో ఎప్పుడైతే తగ్గడం మొదలైనయో వెంటనే స్టిమ్యులస్ ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ బ్రెయిన్కి వెళ్ళి నెక్స్ట్ సైకిల్ స్టార్ట్ అవ్వాలి. సో స్టార్ట్ అవ్వాలి అంటే FSH హార్మోన్ రావాలి. FSH హార్మోన్ రావటం, ఫాలికల్ సెలెక్ట్ అవ్వటం, యాక్టివ్ అవ్వటం, ఒక డామినెంట్ ఫాలికల్ కింద మారటం, సేమ్ సైకిల్. సో ఇది ఇలాగా మనకి ఈస్ట్రస్ సైకిల్ అనేది ఉంటుంది. సో ఈ ఈస్ట్రస్ సైకిల్లో ఏమేమి జరుగుతాయి, అసలు హార్మోన్స్ ఏ హార్మోన్స్ ఎప్పుడెప్పుడు విడుదలవుతాయి, ఇది ఆల్రెడీ ఇప్పటి వరకు చెప్పుకున్నదే. సో ఇక్కడ డే 0 తీసుకుందాం. డే 0 అంటే ఏంటి, ఇక్కడ డే 0 అంటే ఈస్ట్రస్ డే. సో ఇక్కడ చూడండి ఈస్ట్రస్ డే. ఈస్ట్రస్ డే అంటే ఫాలిక్యులర్ ఫేజ్ అంటే ఇక్కడ ఏ హార్మోన్ ఎక్కువ ఉంది, FSH హార్మోన్. FSH హార్మోన్ అండ్ ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువ ఉంది. ఇది E2 అంటే ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువగా కనిపిస్తుంది. సో పీక్ ఎప్పటికి వెళ్ళింది, సో పీక్ చూసుకుంటే మీరు సో చూడండి 0th డేకి పీక్ స్టేజ్లో ఉంది. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఈ 1 2 3 4 5 అన్ని మెటిస్ట్రము, దాని తర్వాత డైస్ట్రము అండ్ దెన్ ప్రోయిస్ట్రమ్ ఫేజ్. సో ఈ రకంగా అనుకుంటే సో వన్స్ ఎప్పుడైతే ఓవ్యులేషన్ జరిగింది అంటే నెక్స్ట్ ఏ హార్మోన్ అండి విడుదలవుతుంది, సిఎల్ కదా ఫామ్ అవుతుంది. సిఎల్ ఫామ్ అవుతుంది కాబట్టి దాని తర్వాత ప్రొజెస్ట్రాన్ హార్మోన్ మెల్లమెల్లగా ఉత్పత్తి అవ్వడం పెరుగుతుంది. ఎందుకంటే డెవలపింగ్ సిఎల్ కదా, డెవలపింగ్ సిఎల్. అండ్ చూడండి 5th డే వచ్చినప్పుడు చూడండి మ్యాక్సిమం ఇక్కడ వచ్చేటప్పటికి ప్రొజెస్ట్రాన్ హార్మోన్ పెరిగింది, ఓకేనా. సో 5th డే 6th డే అండ్ ఇదంతా స్టేబుల్గా ఉంటుంది. అక్కడ ఉత్పత్తి అయిన ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అలా స్టేబుల్ కాన్స్టెంట్గా అదే లెవెల్లో మెయింటైన్ అవుతుంది. సో నెక్స్ట్ ఈ 16th డే వచ్చేటప్పటికి అక్కడ ఏదైతే యానిమల్ ఇన్ కేస్ ప్రెగ్నెంట్ కాదో వెంటనే ఏమవుతుంది, ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ వలన కార్పస్ లూటియం క్షీణించిపోవడం జరుగుతుంది. దానివల్ల ఆటోమేటిక్గా ప్రొజెస్ట్రాన్ హార్మోన్ లెవెల్ అనేది తగ్గుతుంది. సో ప్రొజెస్ట్రాన్ హార్మోన్ లెవెల్స్ ఎప్పుడైతే తగ్గినాయో వెంటనే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ పెరుగుతుంది కదా. సో పెరగటం, ఫాలికల్స్ అనేవి అభివృద్ధి అవ్వటం, డామినెంట్ ఫాలికల్ మారడం, నెక్స్ట్ ఓవ్యులేషన్. సో మీరు ఇక్కడ చూసుకుంటే ఈ ముందు ఫాలిక్యులర్ ఫేజ్ అన్నాం. ఫాలిక్యులర్ ఫేజ్ అంటే చూస్తున్నారు కదా 2 ప్రోఈస్ట్రమ్ ఈస్ట్రమ్ కలిపి ఫాలిక్యులర్ ఫేజ్, ఓకేనా. 0th డే -3 -2 -1 అంటే ముందు చెప్తున్నాం కాబట్టి మైనస్ అని పెట్టడం జరిగింది, ప్రోఈస్ట్రమ్ అండ్ ఈస్ట్రమ్. దాని తర్వాత ఇక్కడ వరకు 18th వరకు 5 days వచ్చి డైస్ట్రమ్ మెటిస్ట్రమ్ కదా. అండ్ 6th నుంచి 18th వరకు డైస్ట్రమ్. ఇదంతా లూటియల్ ఫేజ్. ఎందుకంటే ఇక్కడ అంతా కంప్లీట్గా లూటినైజింగ్ హార్మోన్ ప్రభావమే ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఓవ్యులేషన్ జరగాలి అంటే LH హార్మోన్ సర్జ్ ఉండాలి. అంటే మ్యాక్సిమం ఎక్స్టెంట్ LH హార్మోన్ విడుదలవితే ఆ డామినెంట్ ఫాలికల్ ఏదైతే ఉందో అది రప్చర్ అవడం జరుగుతుంది. సో ఇందాక మీరు ఇన్కేస్ రాయాలి అనుకుంటే కార్పస్ హెమరేజికమ్, వన్స్ ఓవ్యులేషన్ జరిగినప్పుడు కార్పస్ హెమరేజికమ్ వస్తుంది. దాని నుంచి అది ఇంకా గట్టిపడి లూటినైజేషన్ జరిగి కార్పస్ లూటియం కింద మారుతుంది.
లాస్ట్ చివరాకర్లోని కంప్లీట్గా రిగ్రెషన్ అంటే క్షీణించిపోవటం అయిపోయిన తర్వాత లాస్ట్లోనే ఒక చిన్న లోపల బొడిపిలాగా ఉండిపోతుంది అండాశయంలో. దాన్ని కార్పస్ ఆల్బికన్స్ అని అంటారు. సో మీ ఇక్కడ ఇదంతా ఒక ఓవరీ అనుకుంటే ఇందులో ఉన్న స్ట్రక్చర్స్ ఒకసారి చూడండి. సో ఇది రప్చర్డ్ ఫాలికల్, ఓవ్యులేషన్ జరిగింది. అండ్ నెక్స్ట్ ఇది ఒక టెర్షియరీ ఫాలికల్. సో ప్రైమరీ ఫాలికల్, సెకండరీ ఫాలికల్ ఇవన్నీ ఆల్రెడీ చెప్పాము. సో మనకి ఏంటంటే ఇక్కడ ఒక్కటే సైకిల్ జరగదు. ఇక్కడ హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల లోపల అండాశయంలోని 2-3 ఫాలిక్యులర్ వేవ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. మనం ఒకదాని గురించే మాట్లాడుకుంటున్నాం, మిగతా అంత డీప్ అవసరం లేదు. అండ్ కార్పస్ ఆల్బికన్స్ చూస్తే వన్స్ కార్పస్ లూటియం కింద మారి అది లోపల చిన్న బొడిపులాగా మారిపోతుంది. ఇది డెవలప్డ్ కార్పస్ లూటియం, కార్పస్ హెమరేజికమ్. సో ఇలాంటి స్ట్రక్చర్స్ అనేవి ఓవరీలోని ఉంటాయి. సో ఇక్కడ మీరు నార్మల్ ఒక టిష్యూ, ఓవరీ ఇవన్నీ తీసుకుంటే అక్కడ ఉండే స్ట్రక్చర్స్ ఏంటో చూద్దాం. సో మీకు ఇక్కడ చూడండి పసుపుగా చిన్న బొడిపుల్లా కనిపిస్తున్నాయి కదా, ఇవి కార్పస్ ఆల్బికన్స్. సో నెంబర్ ఆఫ్ సైకిల్స్ జరుగుతాయి కదా, సో అలాగా రకంగా మీకు ఇక్కడ నెంబర్ ఆఫ్ కార్పస్ ఆల్బికన్స్ ఉన్నాయి. సో ఇవి ఫాలికల్స్, టెర్షియరీ ఫాలికల్స్. బొడిపులు పెద్ద పెద్దగా ఉంటాయి, వాటర్తో ఫిల్ అయినట్టు ఉంటాయి, టెర్షియరీ ఫాలికల్స్. దిస్ ఇస్ కార్పస్ లూటియం. కార్పస్ లూటియం చూస్తే పైన క్రౌన్ అంటాం, అంటే ఒక కిరీటం లాగా పైన చిన్న నొత్తలాగా ఉండి ఇలా ఉంటుంది. సో ఇది ఋతుచక్రంలోని మనం తెలుసుకోవాల్సినవి. సో అర్థమైంది కదండి. ఋతుచక్రంలోని మెయిన్ పశువు యుక్త వయసుకు వచ్చిన తర్వాత ఏవైతే ఇవంతా హార్మోన్ల ప్రభావం వలన జరుగుతుంది. మెయిన్ ఒక యుక్త వయసుకు వచ్చింది, పశువు రావాల్సినంత బరువు ఒక 350 కేజీలు 250 కేజీలు. ఈ బరువు కూడా ఎందుకు చెప్తున్నామంటే పశువుల్లో మీరు చూసినట్లయితే ఆవుల్లో కానీ గేదెల్లో కానీ, ఆవుల్లో దాదాపు 25 నుంచి 30 కేజీల దాకా దూడ ఉంటుంది. అది గేదెల్లో కూడా దాదాపు 30 కేజీల వరకు దూడ ఉంటుంది. అంటే పశువు యొక్క అంటే పుట్టే దూడ పశువు యొక్క శరీరంలోని 10వ వంతు ఉంటే ఆటోమేటిక్గా గర్భాశయం ఈజీగా ఆ దూడని క్యారీ చేయగలదు, అంటే ప్రెగ్నెన్సీ ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఇన్ కేస్ అంత బరువు లేకుండా కానీ కన్సీవ్ అయితే ఈ డిస్ట్రోకియా కండిషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో దానికోసం ఈ ముందే ఫిజియాలజీ అంటే బాడీ తత్వం అనేది అలా ఉంటుంది. అంటే పశువు ఆ మాత్రం బరువు వచ్చిన తర్వాతనే ఋతుచక్రంలో అంటే మొదటి యథ, దాని తర్వాత ఋతుచక్రాలు రావటం ఇవన్నీ జరుగుతుంటాయి. సో వన్స్ ఎప్పుడైతే అనుకున్నంత బరువు వచ్చిందో వెంటనే ఈ మెదడులో ఉన్న హైపోథలామస్ ప్రేరేపితం జరిగి గొనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ విడుదల చేయడం, అది మరలా పిట్యూటరీ గ్రంథిని ప్రేరేపితం చేసి FSH హార్మోన్ విడుదల చేయడం. FSH హార్మోన్ ఏం చేస్తుంది, ఈ అండాశయంలో ఉన్న ఫాలికల్స్ని అభివృద్ధి చేసేలాగా చేస్తుంది. అభివృద్ధి చెందిన ఫాలికల్స్ అండ్ డామినెంట్ ఫాలికల్ కలిపి ఈస్ట్రోజన్ హార్మోన్ని విడుదల చేస్తుంది. ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ ఈస్ట్రస్ దశలోని ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రభావం వల్ల పశువు యథ లక్షణాలు ఆల్రెడీ చెప్పుకున్నాం, మనకు చెప్పుకున్నటువంటి యథ లక్షణాలన్నీ చూపించడం. ఎప్పుడైతే డామినెంట్ ఫాలికల్ సైజ్ 13 to 15 మిల్లీమీటర్స్ సైజ్ డామినెంట్ ఫాలికల్ సైజ్ పెరిగిందో అంటే ఇంకా అక్కడంటే రెడీ టు ఓవ్యులేట్, అది ఇంకా రప్చర్ అవి లోపల అండాన్ని బయటికి పంపిస్తుంది. సో అలా పంపించిన అండం ఏదైతే ఉందో ఈ అండవాహికలు ఉన్నాయి కదా, అండవాహికలని ఇన్ఫంటిబులం అదొక గరాట షేప్లో ఉండి అది పట్టుకుంటుంది. సో ఈ రప్చర్ అవ్వటం మనకి యథ లక్షణాలు చూపించడం వరకు ఏంటి ఈస్ట్రస్ దశ. యథ లక్షణాలు ఏ రోజు చూపిస్తుంది, ఈస్ట్రస్ దశలో చూపిస్తుంది. ఈస్ట్రస్ దశ ముందు ప్రోయిస్ట్రం అని చెప్పాం. ప్రోయిస్ట్రం 3 రోజులు ఉంటుంది. ఆ 3 రోజుల్లోని ఫాలికల్స్ అభివృద్ధి చెందడం జరుగుతుంది. అభివృద్ధి చెందడం తర్వాత కొన్ని రకాల లక్షణాలు కూడా చూపిస్తుంది. అంటే కొంత ఏదైతే సర్విక్స్ ఉందో మెల్లగా రిలాక్స్ అవటం, సర్విక్స్ బాహ్య ద్వారం ఏదైతే ఉందో చిన్నగా ఓపెన్ అవటం జరుగుతుంది. కచ్చపెదవులు ఎరుపు రంగు రావటం, కొన్ని పశువులనైతే నీరులాగా తీగలు వేయటం, ఇవన్నీ కనిపిస్తాయి. ఈ 3 రోజులు దాటిన తర్వాత యథ రోజు వస్తుంది, అంటే ఈస్ట్రస్ డే వస్తుంది. అది కూడా అయిన తర్వాత ఎప్పుడైతే యథ లక్షణాలు చల్లారిపోతాయో 10 నుంచి 12 గంటల తర్వాత అండం విడుదల అవుతుంది. అండం విడుదల అయిన రోజు మనం ఏంటంటే ఫస్ట్ డే ఆఫ్ మెటిస్ట్రమ్.
దీని తర్వాత అక్కడ చెప్పుకున్నాం కదా, సో మెటిస్ట్రమ్, కార్పస్ హెమరేజికమ్ అని చెప్పాం. దాని తర్వాత నెక్స్ట్ కార్పస్ లూటియం డెవలపింగ్ స్టేజ్లో ఉంటుంది. ఒక 3 నుంచి 5 రోజులు ఏదైతే మనం మెటిస్ట్రమ్ పీరియడ్ ఉన్నామో అదంతా కార్పస్ లూటియం డెవలప్ అవుతుంది. ఆఫ్టర్ మెటిస్ట్రమ్ తర్వాత డైస్ట్రమ్లోని ఫుల్లీ డెవలప్డ్ మెచ్యూర్ సిఎల్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ కన్సీవ్ అవితే, పశువు కనుక చూడి కడితే ఈ కార్పస్ లూటియం ప్రభావం వలన ఏమవుతుంది, ప్రొజెస్టరాన్ హార్మోన్ విడుదలవి ప్రెగ్నెన్సీ అనేది మెయింటైన్ అవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రొజెస్టరాన్ హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ వలన ఏమవుతుంది, ఇంకా యుట్రైన్ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో యుట్రైన్ గ్లాండ్స్ యుట్రైన్ మిల్క్ను కూడా విడుదల చేస్తాయి. ఎందుకంటే మాగు పొరలు వెంటనే తయారు కావు, అది తయారవడానికి 21 రోజులు పడుతుంది. సో అంతవరకు యుట్రైన్ మిల్క్ అన్నది లోపల ఉన్న పిండానికి ఆహారాన్ని అందిస్తూ ఉంటుంది. ఇన్ కేస్ కన్సీవ్ అవ్వకపోతే ఈ డైస్ట్రమ్లో మనం చెప్పుకున్నాం కదా, ఈస్ట్రో సైకిల్లోని 17వ రోజు మనకి ఈ పశువు యొక్క గర్భాశయం నుంచి ప్రోస్టాగ్లాండిన్ హార్మోన్స్ విడుదల కావటం, విడుదలవి కార్పస్ లూటియం మెల్లగా క్షీణించిపోయే విధంగా చేస్తుంది. సో ఈ రకంగా ఋతుచక్రం అనేది ఉంటుంది. సో ఇది ఇవాల్టి క్లాస్. ఒకసారి